దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణో వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహయ భక్తనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవసాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పాదార్ఘ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనికరితం యావరాకృత్య భుంక్తే గోదా తస్మై నమః భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதுவை ஆண்டாளர் அங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையாறு பாடி கொடுத்தாரு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாரியருளவல்ல பல்வளையாய் நாரி நீரேங்கரவர்க்கென்ன விதி என்ன விம்மாற்றம் நாம் கடவா வண்ணமேனது கூறாத வெள்ளம் சேர கோவிந்தா உந்தன்னை பாடி பரகொண்டையாம் வெறுசம்மானம் நாடபுகரம் பரிசினால் நல்லாகாம் சூடகமே தோல் வளையே தோளே செவிப்போவே பாதகமே எண்ணமய பலகரணம் யாம் அறிவோம் ஆரேடுப்போம் அதனதின்ன பாரச்சாரே மூடனை பெய்தமுடன் கைவழிவார கூடி வெந்த குளிர்ந்து ஏலாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம் అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనకి కూడారా అనేటువంటి అద్భుతమైనటువంటి పాసురం మనకు సంపన్నమైంది. అంటే తిరుపావై పాసురాలో మనం చివరి దశకి చేరుకున్నట్టు. చివరిలో మనకు కావలసింది ఏముంది? అసలు గోపికలందరూ కూడా ఏం కోరుకున్నారంటే కృష్ణస్వామితోటి నిత్య సంశ్లేషం అనేది వీళ్ళు కోరుకున్నారు. అంటే నిరంతరమైనది ఏదైతే ఉందో, భగవద్ అనుభవం ఏదైతే ఉందో, ఏ విషయాన్నైనా సరే భగవంతుడితో పాటు కలిసి కూడి అనుభవించాలి అనేటువంటిది ఈ భాషలో ముఖ్యమైనటువంటి విషయం మనకి. అయితే ఇంతవరకు కూడా నందగోపుల వారి భవనాన్ని చేరుకున్నటువంటి గోపికలు చక్కగా స్వామివారి నయన సౌందర్యాన్ని, తర్వాత ఆయన యొక్క శయన సౌందర్యాన్ని ముందుగా, తర్వాత చివరిగా గమన సౌందర్యాన్ని చక్కగా అనుభవించి, తర్వాత భగవంతుడి యొక్క పాదాల్లో ఉండేటువంటి ఎరుపు చూసి దానికి కారణాన్ని చక్కగా ఊహించి, ఇదిగో ఈ విధంగా నీకు ఫలానా అవతారాల్లో కందిపై నీ దివ్యపాదాలు విందమని చెప్పని చక్కగా మంగళాశాసనం చేసి, దాని తర్వాత భగవంతుడి యొక్క జన్మ రహస్యం, ఆ రహస్యం కనుక తెలుసుకుంటే మనకందరికీ కూడా జన్మ అనేటువంటిది ఉండదు, మళ్ళీ దేహం ధరించేటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉండదు అని చెప్పి చక్కగా చెప్పి, దాని తర్వాత ఈ వ్రతం లోపల ఇదిగో మీకు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి హే కృష్ణ భగవన్, మాకు ఇదిగో ఇవ వస్తువులు కొన్ని మాకు ఇవ్వాలయ్యా అని చెప్పని వీళ్ళు కొన్ని వస్తువులు వీళ్ళు అడిగారు. మాలేమని వన్నా మార్గడి నీరాడువాన్ నేలయారు సేవనగానే వేండువనం కేటారని చెప్పంటూ జ్ఞానத்தை எல்லாம் நடுங்க மலர்வன பாலన్న వన్నతులు పాంచే శనివే అని పోలున శంగంగా పాంచే శనివే అంటూ చెప్తూ వీళ్ళు ఇదిగో ఎలా ఉండాలి అంటే మాకు నీ యొక్క శంఖాలు మాకు కావాలి, పాంచజన్యం పోయినటువంటి శంఖాలు మాకు కావాలి, తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అని శంఖాలు కోరారు. దాని తర్వాత తప్పెట్లు కోరారు, అంటే మన పరానేటువంటి వాద్య విశేషాలు కోరారు.
పల్లాలు పాడేవాడు కావాలని కోరారు. ఇట్లా ఇవన్నీ కూడా కోడియే విధానమే, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి సమర్థుడు అయ్యా, మాకు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పని కోరారు వీళ్ళు. అయితే కోరినప్పుడు స్వామి చూశారు, గమనించారు. మీరు కోరినటువంటి వస్తువులన్నీ కూడా సులభమే అయినప్పటికీ కూడా మీరు కొన్ని గుణాలు చెప్పారు. వాటికి ఆ గుణాలు ఉన్నటువంటి ఆ వస్తువులు దొరకటం మాత్రం చాలా దుర్లభమే అన్నాడు కృష్ణుడు. అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. అయితే ఈయనటువంటి మాట అయితే లేదు. నా దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఒకసారి అడిగిన తర్వాత ఒట్టి చేతులతో తిరిగిపోవడం అనేటువంటిది ఉండదు. అయితే ఇప్పుడు నా పాంచజన్యం అని అన్నారు, పాంచజన్యం పోలిన శంఖం అన్నారు. అన్నప్పుడు నాతో పోలినవాడు ఇంకోటి కనుక ఉంటే కదా నా పాంచజన్యం పోలినటువంటి మరొకటి ఉండటానికి. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నా పాంచజన్యాన్ని మీకు ఇస్తాను అన్నాడు స్వామి. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. ఇక్కడ మీరు అడిగింది ఏంటి? శంఖంగల్ అన్నారు. అంటే అనేకమైన శంఖములు కావాలి అన్నారు కదా. ఒకరికంటే ఎక్కువ ఉంటే శంఖములు అనొచ్చు కదా. ఒక శంఖం ఇచ్చారు కదా, పాంచజన్యం ఇచ్చారు. మళ్ళీ ఇంకా కావాలి కదా మీకు అన్నప్పుడు ఇంకోటి ఏమన్నారు? ఇదో పుర్రవైన కోయిని వెళ్ళే విషంగన అని చెప్పని అన్నాం కదా. అదిగో ఆ శంఖం ఉంది, ఆ శంఖాన్ని కూడా తెచ్చిస్తాను. రెండయ్యాయి కదా. ఇంకోటి, నా చిన్నప్పుడు ఈ దూడలన్నీ కూడా ఎక్కడెక్కడికో పోయి తిరుగుతున్నప్పుడు వాటన్నిటి కూడా చక్కగా పోవడం కోసం అని చెప్పని నేను కూడా చిన్నప్పుడు చక్కగా శంఖాన్ని ఊదేవాడిని. అంటే ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కదా, కొంచెం శంఖాలు తీసుకెళ్ళి గూట్లో పెట్టాను నేను. ఆ శంఖాన్ని కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు ఏమై ఒక్కటి కాదు, మీకు 3 శంఖాలు అయినాయి అన్నప్పుడు అంటున్నారు, మరి చాలా పెద్ద పర అనేటువంటి కావాలని మీరు కోరుకున్నారు కదా, ఆ పర కూడా నేను మీకు ఇస్తానన్నారు స్వామి. త్రివిక్రమావతారం లోపల ఇదిగో నేను ఎప్పుడైతే ఆ విధంగా 3 రకాలు కొలుచుకున్నానో, ఆ కొలుచుకున్నప్పుడు నా విజయాన్ని చక్కగా సూచిస్తూ అదిగో జాంబవంతుడు ఎవరైతే ఉన్నారో జాంబవంతుడు ఒక పెద్ద పర, ఒక భేరి దాన్ని తీసుకుని దాని పెద్ద డప్పు వాయించుకుంటే ఆయన తిరిగాడు ఆ రోజు లోపల, ఆ యుగం లోపలప్పుడు. కాబట్టి అది చాలా పెద్ద పర, ఎందుకంటే 3 రకాలు కొలిచాను కదా, కాబట్టి చాలా పెద్ద పర, మీరు కోరుకున్నట్లుగానే ఆ పరం మీకు ఇస్తాను అన్నాడు కృష్ణుడు. అన్న తర్వాత మరి అంతకంటే కూడా ఇంకా పెద్ద పరం మీకు కావాలా అని చెప్పి అంటున్నాడు. అంతకంటే పెద్ద పరం కావాలంటే మీకు లంకను జయించానే. లంకను జయించినప్పుడు ఆ యొక్క విజయ ఘోష ఏదైతే ఉందో దాన్ని అప్పుడు చాటాట. అప్పుడు చాటిన వాడు ఎవరంటే ఆంజనేయుడు, లేకపోతే మరోవాడు, మళ్ళీ విజయాంబవంతుని మోగించాడు. మరి ఆ పర ఏదైతే ఉందో ఆ పరాన్ని కూడా నేను మీకు ఇస్తాను అన్నాడు. అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకా మీకు పర కావాలా అని అడుగుతూ స్వామి, చిన్నప్పుడు నేను కుంభనృత్యం చేసేటప్పుడు, అంటే స్వామికి ఒక అందమైన పేరు ఉంది కదా, ఘటనర్తకుడు అని చెప్పి స్వామికి పేరు. కుంభనర్తకుడు అంటే ఏంటి? కొండ మీద కొండ, దాని మీద కొండ, ఇలా తల మీద పెట్టుకొని తర్వాత చక్కగా లయబద్ధంగాను నాట్యం చేస్తూ ఉంటారు స్వామి. అంటే మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటారు, ఒక నలుగుకు ఒక డబ్బు తను కట్టుకుంటారు, ఒక తప్పెట. మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పెట్లు వాయిస్తుంటే వాటికి లయకు అనుగుణంగా చక్కగా నాట్యం చేస్తూ ఉంటారు స్వామి. అయితే ఆ యొక్క నా నలుగు కట్టుకున్నటువంటి పద నేను స్వయంగా నాట్యం చేయటం, తర్వాత పద వాద్యానికి అనుగుణంగా చేసినటువంటి ఏదైతే ఉందో ఆ విశేషం ఆయనకి గుర్తు చేస్తూ ఆ పద ఏదైతే ఉందో దాన్ని మీకు తెచ్చిస్తాను అన్నాడు. సో ఎన్ని పరలు అయినప్పుడు మనకి 3 పెద్ద పెద్ద పరలు అయినాయి అన్నారు. అయితే ఒకదాన్ని మించినటువంటి పెద్ద పద మరొకట. కారణం ఏంటంటే త్రివిక్రమావతారంలో ఆ జాంబవంతుడు ఏదైతే పరతో దాన్ని స్వామి యొక్క విజయ గాథని చక్కగా కీర్తించారో డబ్బు వాయిస్తూ ఉన్నట్లు అది కొద్దిగా 3 పెద్ద పరలు అయినప్పటికీ కూడా అది కొంచెం చిన్న పర కింద చెప్పొచ్చుట. కారణం ఏంటంటే మరి అందులో త్రివిక్రమావతారం లోపల అదిగో మనుష్యత్వము, దివ్యత్వము 2 కలిసి ఉండి తర్వాత బడి యొక్క అహంకారాన్ని అరిచేటువంటి అవతారం కదా అది. కాబట్టి అది కొంచెం చిన్న పర. పెద్ద పెద్ద పరలే 3 కూడా, ఆ పెద్ద వాటిలో కొంచెం చిన్న పర ఈ పరట. అయితే శ్రీరామవతారం లోపల మరి దివ్యత్వ కలయిక లేదు, సాక్షాత్తుతను ఎవరైనా వాళ్ళందరూ బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై వాళ్ళందరూ కూడా నువ్వెవరో మాకు తెలుసు అని చెప్పినప్పుడు మీకు తెలుసా? అయితే నేను మాత్రం ఏమనుకుంటా అంటే ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజు అని చెప్పినటువంటి ఏమాత్రం కూడా దివ్యత్వం అనేటువంటి మరుగుపరుచుకుని, అంటే అదేంటి ఎవరికి కూడా తెలియనట్టుగా దాని తనలో అవతారం ఏదైతే ఉందో శ్రీరామవతారం ఏదైతే ఉందో వీరత్వాన్ని చక్కగా చూపి రావణాదుల యొక్క అహంకారాన్ని ఈ అవతారంలో అరిచారే. కాబట్టి త్రివిక్రమావతారం కంటే కూడా ఈ యొక్క శ్రీరామావతారం అనేటువంటి పద
ఇంకా పెద్దదిట. అయితే కృష్ణ అవతారం లోపల ఈ మానుషత్వం లోపల కూడా మనుషుడి కింద అవతరించి కూడా మామూలుగా చాలా అసలు ఎవరు లెక్క పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ గొల్లవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ మధ్యన ఉండి అజ్ఞులైనటువంటి గొల్లవాళ్ళ మధ్య తాను అవతరించి గొల్లల స్థితిని తాను పొంది కంసాదుల యొక్క అహంకారాన్ని అణిచివేశారే స్వామి. కాబట్టి ఇది అన్నిటికంటే కూడా చాలా పెద్ద పరట ఇది. కాబట్టి ఇదిగో పరలు చాలా అయినాయి కదా, ఇదిగో ఈ పరలు చక్కగా తీసుకుని మీరు వెళ్ళండి అన్నారు స్వామి. అయితే ఇంకోటి అడిగారు కదా మీరు, పల్లాంటి పాడేవాళ్ళు కావాలి అని చెప్పన్నారుగా, పల్లాంటి షేపారే అన్నారు కదా మీరు. అంటే అసలు మన ప్రసిద్ధులైనటువంటి మన పెరియాని వారు ఉన్నారు కదా, అసలు పల్లాంటి పాత్రలో వారికంటే మించిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పన్నారు స్వామి. అయితే ఇంకా ఒక చిన్న చిక్కు వచ్చింది. అంటే భగవంతుడికి భాగవతోత్తముడికి కూడా కలిసి ఆయన మంగళాశాసనం చేస్తారట. అంటే ఎలా ఉంటుంది, అది యోమారం నిన్నాడం పెరివిరాయం పల్లాండ్ మణివాయు నిన్నమారు అంటే మంగళాశాసనం చేస్తారు వారు. అంటే ఏం చేయాలి, కేవలము భాగవతోత్తములకు మాత్రమే మంగళాశాసనం చేసేటువంటి వాడు కావాలి. అలా అంటే ఉన్నారు లేకపోతే బ్రహ్మాండంగా ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన మా నమ్మాలి వారు ఉన్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. వారు ఏం చేశాక పొడిగా పోయి వాళ్ళు ఇరు చాపం నరగమునైందు నమనకింగు యాదం మీద అంటూ వారుట భాగవతోత్తముల గోష్ఠికి అంతటి కూడా మంగళాశాసన మహానుభావులు. కాబట్టి ఫిర్యాదు వారు ఒక్కరే కాదమ్మా, మీకు నమాలి వారిని కూడా పంపిస్తాను. అసలు వాళ్ళు ఎందుకండి, అసలు మంగళ పాఠ్యానికి ఆడవాళ్ళు మీరు 10 పోచకలు మీరున్నారు కదా, మీకు అడిపోర్చి తిరగలి పోర్చి పొగలు పోర్చి కళలు పోర్చి కులం పోర్చి వేరు పోర్చి అని ఇంతవరకు మీరే పాడారు కదా, మొత్తం అంతా మంగళాశాసనం అంతా మీరే పాడారు కదా, అసలు మంగళవంతి పాఠ్యానికి మీరు సరిపోతారు అన్నట్ట. సరే స్వామి అంతా బాగానే ఉంది, మరి కోలవీడకు అది కావాలి, కోలవీడకే కొడియే విధానమే ఇవి 3 అని చెప్పినప్పుడు స్వామి అంటున్నారు అన్నమాట. అవన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి, చక్కగా మీరు పట్టుకెళ్ళొచ్చు. ఇదిగో ధ్వజం ఉంది కదా, ధ్వజానికి పెరియ తిరువడి అంటాం కదా గరుత్మంతుడిని, సిరి తిరువడి అండి, సిరి తిరువడి అంటే ఆంజనేయ స్వామి, పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు. ఆ పెరియ తిరువడి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీకు ఇస్తాను, ఆయన పట్టుకుపోతుంది. పెరియ తిరువడి గరుత్మంతుడు. ధ్వజానికి నాకు అందమైన పేరుంది గరుడ ధ్వజుడు అని, ఆయన గరుత్మంతుడిని మీకు అనుగ్రహిస్తాను అన్నారు. అయితే తర్వాత మరి చాందిని ఏం కావాలి, మేలు కట్టు అంటాం కదా చాందిని, మరి చాందినికి ఏం చేయాలి అని చెప్పి గోపిక జరిగినప్పుడు దానికి కూడా ఇబ్బంది ఏం లేదు. చిన్నప్పుడు నేను అక్కడ గోకులానికి వెళ్ళినప్పుడు మా తల మీద ఒక్క చినుకు కూడా పడకుండా కాపాడినటువంటి వాడు ఉన్నాడు ఆదిశేషుడు, 1000 పడగల ఆదిశేషుడు ఉన్నాడు. అంతకంటే పెద్ద చాందిని మీకు ఇంకా ప్రపంచంలో దొరకదు, ఆయన మీకు ఇచ్చి పంపిస్తాను అన్నాడు. స్వామి అసలేంటి మర్చిపోయావయ్యా అన్నారు. ఏం మర్చిపోయాను, మరి కోలవిడక్క దీపం కదూ అంటే స్వామి అంటున్నాట, తనక సంబంధంతో మొత్తం సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి దీపం లాంటి మా నప్పిన పిరాటి ఉంది కదా, నప్పిన పిరాటిని పంపుతాను, ఇక మీ కోరికలన్నీ తీరే కదా, ఇక చక్కగా దయచేయండి అన్నారు స్వామి అన్నప్పుడు. అయితే ఇవన్నీ కూడా స్నానానంతరం. అయితే ఇంకా కొన్ని సంస్కార విశేషాలు మాకు ఇంకా కొన్ని కావాలి, అవన్నీ కూడా నువ్వు మాకు అనుగ్రహించాలి. ఇంకా నీ దగ్గర నేను పొందాల్సిన కొన్ని బహుమానాలు ఉన్నాయ్యా అని అంటున్నారు గోపికలు. అదేమిటో మనకి ఇదిగో ఈ పాఠంలో చాలా చక్కగా చెప్తారు మనం గోపికలు. అయితే దీంట్లో కూడని వాళ్ళందరినీ కూడా జయించేటువంటి స్వామి అని చెప్పిన ఒక మాట అన్నారు. అంటే భగవంతుల్లో కూడని వాళ్ళన్నీ ఉన్నారా అంటే కాదట. కూడని వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి ఈ ప్రపంచంలో ఉండట. ఏదో విధంగా కూడని వాళ్ళని తన వశం చేసుకునే సామర్థ్యం కలవాడు భగవానుడు. అటువంటి భగవంతుని గురించి, ఆ స్వామి గురించి, ఆ వైభవాన్ని గురించి చాలా చక్కగా కోడారే పాఠంగా మనకి వర్ణించారు మనకు అండారు తల్లి. ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి పాశురం. ఈ ఒక్క పాశురం లోపల మనకి భగవంతుడితో కూడినటువంటి అనుభవం ఒకటి. తర్వాత మనకి ఈ పాశురం లోపల ఈ యొక్క కూడారై పాయసం అనేది ఎలా చేయాలి, ఈ ఫార్ములా మనం రకరకాల చాలా మన కోవిల్ లోపల మనం ప్రసాదం ఆరగిస్తూ ఉంటాం, కూడారై పేరుతో పాయసం ఆరగిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క కోవిల్లో ఒక్కొక్క రుచితో ఉంటుంది ప్రసాదం. భగవంతుడి ప్రసాదాన్ని మనం ఎప్పుడు కూడా వంకబెట్టాం కదా, చక్కగా ఏ ప్రసాదం అయినప్పుడు కూడా మనం ఆనందంగా స్వీకరిస్తాం దాన్ని. కానీ అసలు కూడారై పాయసాన్ని ఎలా చేయాలి అన్నటువంటిది
ఈ పాఠశాలను కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు చక్కగా బోధపడుతుంది. ఎవరిని అడగక్కర్లేదు, ఆంధ్రపల్లి ఎలా చేయాలో ఇందులో మనకి చెప్తుంది. అయితే ఈ పాఠశాల దీంట్లో మనకి కూడారు వెల్లం సీరు గోవింద ఉందన్నై పాడి పడే కొండ యాం పేరు సమ్మానం అంటున్నారు. అంటే దీంట్లో మొట్టమొదటి చెప్తూ కూడారు వెల్లం సీరు గోవింద అని చెప్పంటారు. కూడని వాళ్ళందరినీ కూడా జయించేటువంటి చక్కటి కళ్యాణ గుణములు కలిగినటువంటి గోవింద అని మొట్టమొదటి సంబోధించాడు. ఈ రోజు నుంచి మనకి గోవిందనామాల్లో 3 గోవిందనామాలు ఉంటాయి మనకి వచ్చే పాసురాల పద. మొట్టమొదటి గోవిందనామం ఇదిగో ఈ పాసులో చెప్పాను మనకు ఆండాడుతుంది. తర్వాత పాసులు ఇత్త పరే గొడవాను అనుకాను గోవింద అని అంటారు. తర్వాత అందుకంటే కులబంధు నిల్లాద గోవింద అనేటంటే ముందు అంటారు. కాబట్టి మొత్తం ఒక 3 సార్లు గోవిందనామాన్ని చక్కగా చెప్పింది మనకి ఆండాడి తల్లి. అయితే ఎప్పుడైతే ఆండా తల్లి గోవిందనామం అని చెప్పి చెప్తామో దీని లోపల మనం కూడా మన ఏదైతే మన జీవితం లోపల ఈ యొక్క ఏదైతే ఈ గోవింద అని కనీసం ఒక 3 సార్లు అయినా కనుక చెప్పకపోయినట్టయితే ఇంకా వెళ్ళి ఇంకెప్పుడు చెప్తామండి, ప్రాణాలు వదిలిన తర్వాత ఏమీ అసలు చెప్పడమే మన దగ్గర ఏమీ ఉండదు. కానీ కనీసం మీరు బతుకున్నప్పుడు గోవిందనామాన్ని కనీసం ఒక 3 సార్లు చెప్పండి అంటూ మనకు ఆండాడు తల్లి. తర్వాత ఈ అద్భుతమైన పాశురం ఏదైతే ఉందో ఈ పాశురం లోపల చక్కగా తిరువేంగడ మొలయాన్ అని తిరువేంగడం అంటే మనకి దివిదేశం ఉంది. మనకి ఎట్లా అంటే కోయిల్ పెరుమాళ్ కోయిల్ తిరుమల అని మనం చెప్పినట్టుగా ఆ యొక్క చూడైనటువంటి తిరుమల అంటే అక్కడ శ్రీనివాసుడు సన్నిధి ఏదైతే ఉందో మనకు తిరువేంగడం, దాన్ని ఈ పాశురంలో దివిదేశంలో మన ఆంధ్రాలు చక్కగా స్థుతించారు. అందుకే మనకి గోవింద కూడార వెల్లం శ్రీడు గోవింద అంటే కూడినటువంటి వారిని జయించేటువంటి లక్షణం గల గోవింద అని చెప్పని అంటున్నారు. అయితే కూడిన వాళ్ళు ఎవరు అనేటువంటి వాదం వచ్చినప్పుడు మనకి 3 ఉంటారట. కొంతమంది ఏమో విద్వేషుడు అంటే భగవంతుడు మాకు పడదు అనేటువంటి వాడు ఒకళ్ళైతే, రెండో వాళ్ళు ఎవరైనా ఆ దేవుడు ఉంటే లేకపోతే మాకే మా పనులు మావాలనుకున్నటువంటి ఉదాసీనులు రెండో రకంట. అభిముఖులు కూడా కూడాట. అంటే ఏంటి, ఈ యొక్క భగవంతుడు మాకు కావాలి, భగవంతుని సేవించి తరించాలనుకునే మహానుభావులు కూడా అభిముఖులు కూడా వాళ్ళు కూడా కూడాట. అంటే మేమెక్కడ, పరమాత్మ ఎక్కడ, కళ్యాణ గుణాలు అనేటువంటి భగవాన్ ఎక్కడ, అత్యంత హేయ గుణాలు అనేటువంటి మేమెక్కడ అనుకుంటారట. నైత్యంతో వీళ్ళు తొలగిపోతూ ఉంటారట. అట్లాగా ఎవరైనప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా జయించి మీ వశంలో ఉంచుకునేటువంటి స్వామి అంటున్నారు. కూడార వెల్లం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరకొండ యాం పేరు సమ్మానం అంటున్నారు. అంటే మేము ఎందుకు వచ్చామో తెలుసా స్వామి, ఉందన్నై పాడి అంటే నువ్వు చక్కగా నీ యొక్క దివ్య నామాన్ని చక్కగా సంకేతం పాడి పరేటువంటి రాజ్య విశేషాన్ని పొంది యాం పేరు సమ్మానం అంటే ఎట్లాంటి సన్మానం పొందాలి మేము, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆనందించే విధంగా, సంతోషించే విధంగా. అబ్బా గోపికలు ఈరోజు వ్రతం చేయటం ఏమిటి, ధనుమాస వ్రతం చేయటం ఏమిటి, పెద్దల కోరిక ప్రకారం వీళ్ళు ఆచరించడం ఏమిటి, తర్వాత ఈ భారీ పంట చక్కగా సమృద్ధిగా వీళ్ళందరికీ లభించడం ఏమిటి, భగవద్ అనుగ్రహం వీళ్ళు పొందటం ఏంటి, శభాష్ అని లోకులందరూ కూడా అనుకునే విధంగా ఉండాలి. ఉందన్నయ్య పాడి పదకొండు యాందరి సన్మానం చేసేది వాళ్ళు ఆ రేంజ్లో మాకు ఉండాలి అని చెప్పి అంటున్నారు గోపికలు. అంతేకాదు ఇంకేం కావాలి, నాడు పోహడం పరిశనారు నాకు శభాష్ అని చెప్పని అంతా మెచ్చుకునే విధంగా దేశవాసులు అందరూ కూడా సంతోషించే విధంగా అది ఉండాలయ్యా. నాడు పోహడం పరిశనాలు అన్నాగా. తర్వాత ఇంకోటి, మాకు ఇంకా కొన్ని ఆభరణాలు అడుగుతామా, లేకపోతే మరి ఇంకా కొన్ని వస్తువులు అడుగుతున్నామా మేము, లేకపోతే ఇంకేమన్నా వస్త్రాలే అడుగుతామా అని చెప్పని వాటన్నిటి గురించి కూడా విశేషాలు చెప్తున్నారు మన గోపికలు దీంట్లో. మాకు ఇవన్నీ కూడా నువ్వు ఈ బహుమానాలన్నీ కూడా కృప చేయాలి స్వామి అంటున్నారు. ఇంకా చూడగమే తోడు వడయే తోడే శదిపూవే పారగమే అని చెప్పన్నారు ముఖ్యంగా. దీంట్లో చూడగమే అంటేను మన చేతులకి వేసుకునేటువంటి ఆభరణాలు, గాజులు, కంకణాలు, ఇవన్నీ కూడా వీటిని ఒక రకంగా చేతున్న హస్తాభరణాలను ఒక ముక్కలో మనం చెప్పచ్చు. చేతికి వేసే రకరకాలైనటువంటి ఉన్నాయో అవన్నీ చూడగమే తోడు వలయే. తోడు అంటే భుజం, అంటే భుజకీర్తు అంటుంటాం కదంటే కొంచెం వంకీలుగా ఉంటుంటాయి.
ఈ చేతులకి పెట్టుకుంటారుగా, 2 చేతులకి కూడాను అటువంటి ఆభరణాలు అన్నమాట. అంటే చూడగమే తోలు వరయే, చక్కటికి ఈ యొక్క భుజానికి పెట్టుకునేటువంటి కంకణ టైపులో ఉండేటువంటి అది కూడా మాకు కావాలి. చూడగమే తోలు వరయే, తోడే తోడే అంటే కర్ణాభరణం అనమాట. కర్ణాభరణం అంటే ఏంటి, మనకి చెవులకు పెట్టేటువంటి దుద్దులు ఇవి ఉన్నాయి చూసారా, అది కావాలి అంటున్నారు. దుద్దులు అంటే ఎలా ఉంటుంది, లోపల ఒక 8 ఉంటాయి, 8 రాళ్లతో కొడుకుని ఉంటుంది, దాని దుద్దులు అని చెప్పని అంటారు. అది అయితే చూడగానే తోడు వలయే తోడే చెవిపూవే. చెవిపూవే అంటే కర్ణపూలు అంటారు. అంటే ఇప్పుడు కాళిదాసు శకుంతల నాటకం లోపల శకుంతల అంటే చెవులకి చక్కటి పూలు వాటి వల్ల పెట్టుకున్న మనకి ప్రశ్న ఇస్తుంది కదా నాటకాల లోపల, అలా కర్ణపూలు అని వాటి అంటారు. బంగారంతో చేసినట్టు ఉంటాయి, రకరకాలుగా ఉండేటువంటి ఉంటాయి. కాబట్టి ఆ చెవి పువ్వు ఏమవుతున్నాయో ఆ కళ్ళలో పెట్టుకునేటువంటి పూలు అవి మాకు కావాలి. చూడగానే తోడు వలయే తోడే చెవి పువ్వే. తర్వాత మెల్లిగా ఈ పాదములు ఏమవుతున్నాయో పాదాభరణములు కూడా మాకు కావాలి. ఏమిటి పాదాభరణములు అంటే కాళ్ళకు పెట్టుకుంటే అందెల, లేకపోతే మన ఈ ఉంటాయి కదా మన దీంట్లో పట్టీలు, ఇట్లాంటివన్నీ కూడా మాకు ఆభరణాలు కావాలంటున్నారు. అంటే ఏం చెప్పారు వీళ్ళు, చూడగమే తోడు వలయే తోడే చెవిపూవే పాదగమే. కానీ ఒక ముఖ్యంగా ఒక 5 చెప్పారు వీళ్ళు. చెప్పిన తర్వాత ఇంకా ఇటువంటి ఏం కావాలి, ఎన్నమయ్యా అది కలనం యామనివో, ఇట్లాంటి అనేకమైనటువంటి భూషణాలు నువ్వు చక్కగా మాకు ధరింపచేయాలి, నేను ధరించాలి అని చెప్పని కోరుకున్నారు. అయితే దీని తర్వాత ముఖ్యమైనటువంటిది ఈ తిరుప్పావనికి ఉయిరు పట్టు అంటే ఆయు పట్టు లాంటిది, ఇదిగో ఇప్పుడు చెప్పబోతాను మన కాండాడుతుంది. ఇంకేంటి మన ఓం ఆరయుడు పోం அதனு தின்னே பால் சோறு మూడమే కైదు మూడన్ కైవడి వారా అని చెప్పంటున్నారు. అంటే ఏంటంటే దీని తర్వాత ముఖ్యంగా నేను చక్కగా నీ స్నానాంతరం ఎటువంటి ఉందో, నాకు ఏం బట్టలు పెడతావో, ఏం సన్మానం చేస్తావో స్వామి అన్నట్టుగా అంటున్నారు వీళ్ళు. ఏం చేస్తా, మంచి మంచి బట్టలు ఏవవుతున్నాయో, వస్త్రాలు ఏవవుతున్నాయో ఆ వస్త్రాలు మమ్మల్ని నువ్వు ధరింప చెయ్యాలి అని అడుగుతున్నారు. అంతేగాని నాకు ఇచ్చేయి నేను దాన్ని తీసుకెళ్ళక పక్కన అట్లా కాదుట. మమ్మల్ని నువ్వు మంచి మంచి వస్త్రాలు ఏమి ఇస్తావో, పట్టు వస్త్రాలు ఇస్తావో, బంగారు జరీ వస్త్రాలు ఇస్తావో, ఏమి ఇస్తావో అది నీ ఇష్టం. నువ్వు స్వయంగా మాకు అవి ధరింప చేయాలి. అంటే 6 ఉడుపు మేము ధరించాలి, ఇవ్వాలి మేము ధరించాలి. 6 ఉడుపు ముఖ్యమైన. ఇప్పుడు అదన దిన్నే అంటే దాని తర్వాత అదన దిన్నే, దాని తర్వాత ఏం చేయాలి, 6 ఉడుపు అదన దిన్నే పాలు షోరు మూడనై పెయిదు முழங்கை வழிவார கூடி இருந்து ఏలోరం బావాయ్ అంటున్నది పాచుందాపరం. అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ధనుర్మాసం లోపల కూడారాయి పాయసం అనేటువంటిది ఎలా చెయ్యాలి అనేటువంటిది. అదంతా మనకి చెప్తోంది, మనకు అమ్మవారు చెప్తోంది. పాలు షోరు 2 పదాలు, నెయ్యి 3 పదాలు. అయితే ఏంటి మనకి పాలు షోరు అంటేనేమో అన్నము, తర్వాత ఏమో 3వదేమో నెయ్యి. ఈ 3 ఎట్లా వాడాలి అనేటువంటి చెప్పిన ప్రసాదం అనేది ఎలా తయారు చేయాలని చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క బియ్యం చక్కగా ముందు వేయించాలి. ఈ వేయించిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు సాధారణంగా ఏంటి మనం బియ్యం తీసుకెళ్ళి అందులో పోసేస్తాం, దేంట్లో మనం అన్నం వండాలి అంటే అలా కాదు. ఈ యొక్క ఏదైతే ఉందో పాలు ఏదైతే ఉందో పాలతో పాటు ఇదిగో ఈ అన్నం ఏదైతే ఉందో ఇది కూడా ఉడకాలట దీని లోపల. అంటే పాలు అన్నం ఎలా ఉడకాలంటే కలిపి ఎలా ఉడకాలంటే రెండును దీంట్లో అసలు అన్నం ఉందా లేదా, చిన్న చిన్న మెతుకు కింద అయిపోయిందా అనే విధంగా పాలతో అన్నం కలిసి ఉడకాలట, అది కావాలట. తర్వాత దాంట్లో ఇంకా అందరూ ఏం పోయేది, మనం ఒకప్పుడు కాలంలో జమానాలో ఏంటంటే చక్కగా బెల్లాన్ని చక్కగా దానికి పొడికింద చేసి దాన్ని కలిపేటువంటి వాళ్ళు. బెల్లమైనా పర్వాలేదు, చక్కెర మనకు దొరుకుతుంది, చక్కెర అయినా కూడా మనం దాంట్లో కలుపుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలి, దీంట్లో ఈ పాలతో ఉడికించిన అన్నము భోగ్యమైనటువంటి పాలు, తర్వాత అన్నం చక్కగా దాన్ని ఉడికించి తర్వాత నెయ్యి దాన్ని నిండుగా పోయాలట. పోసిన తర్వాత ఇప్పుడు చక్కటి మొదటి పదార్థం తీపి దాంట్లో ఉంది, పాలు ఉంది, తర్వాత అన్నం, ఇదంతా కలిసి ఒక విలక్షణమైనటువంటి ఒక పాయసం కింద తయారవుతుందట. ఇప్పుడు కోడాలి ప్రసాద్ ఎలా ఉంటుందంటే చాలా మంది తెలియక ఇది చక్కెర పొంగలి అనుకుంటుంటారు. చక్కెర పొంగలి కాదు, చక్కెర పొంగలి వేరు. అలాగే మామూలుగా మనం ఇళ్ళలో చేసినటువంటి పాయసం ఏదో చేసుకుంటాం, ఆ పాయసం వేరు. ఇది ఆ రెండింటికి కూడా భిన్నంగా ఉంటుంది కోడాలి పాయసం. దీంట్లో అన్నం చక్కగా పాలన ఉడికి దాని లోపల చక్కటి మధుర పదార్థం దాంతో చేరి, బెల్లం ఇటువంటిది దాంతో చేరి, దాని మీద నెయ్యి చక్కగా పైన చక్కగా కనుక మొత్తం పోస్తే
అదొక విలక్షణటువంటి ఒక మధురమైనటువంటి ఒక పాయసం తయారవుతుంది. అదే మనకి కూడారాయి పాయసం అంటారు దాన్ని. అయితే ఈ పాయసాన్ని, ఈ మధుర పదార్థాన్ని ఏం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు గోపికలు? స్వామి నీతో పాటు కలిసి చక్కగా నీ ముఖార విందాన్ని చక్కగా కనులారా నేను చక్కగా వీక్షిస్తూ సేవిస్తూ నీతో కలిసి, అంటే నువ్వు కూడా ఆరగించాలి, నీతో పాటు కలిసి మేము కూడా ఈ విలక్షణ కూడాల పాయసాన్ని ఆరగించాలి అంటున్నారు. ఎలా ఆరగించాలట? చక్కగా ఆ పాయసాన్ని చేతిలో పోసుకొని నేను చక్కగా నోట్లో చక్కగా దీన్ని కనుక సేవించేటప్పుడు ఎలా ఉండాలట? ఆ నెయ్యి అంత భోగ్యమైన నెయ్యి అంటే అది చేస్తున్నప్పుడు మేమా నీ ముఖాల విందాన్ని చూస్తున్నాం, పాయసమా మేము చక్కగా తాగుతున్నాం చేతిలో తీసుకున్నాం అన్నప్పుడు అలా నెయ్యి అలా కాపుతూ ఉంటే ఈ మోచేతి కిందగా కాలాలట. అంత భోగ్యంగా ఉండే పాయసాన్ని మీతో కలిసి మేము ఆరగించాలి అంటే కూడి ఇరింది మీతో కలిసి ఉండాలి, చల్లగా ఉండాలి, నేను చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, లోకాలన్నీ కూడా చల్లగా ఉండాలి అని చెప్పని అంటున్నారు ఆండాడి తల్లి ఈ పాసం లోపల. అయితే ఈ పాసంలో మరొక విశేషం ఉంది. భగవద్రామానుజుల వారికి ఇష్టమైనటువంటి ఈ పాసం కూడా. ఇందులో ఈయనకు ఒక బిరుదు వచ్చింది. మనకు ఒక అంతనపు పాసం చెప్పుకున్నాం, ఎందు మరగారితో నోడాలి వలి అని చెప్పిన పాసం లోపల ఆయన దాంట్లో వారి గురువు గారు ఎవరున్నారు, ఆచార్యులు అనేటువంటి పెరినంబి గారు తిరుప్పావై జియర్ అని చెప్పని ఆచార్యుడు చక్కగా వీరికి ఒక టైటిల్ ఇచ్చారు. ఎవరికి? భగవద్రామానుజుల వారికి. అయితే ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారే ఒక బిరుదు ఇచ్చినట్ట. ఇదిగో ఈ పాసంలో అయితే విశేషం. ఎటువంటి విశేషం అంటే భగవద్రామానుజుల వారు శ్రీరంగం నుంచి సాక్షాత్తు అక్కడ తిరుమల ఇటువంటి మొత్తం అంతా యాత్ర కానీ వెళుతున్నారు. ఆ వెళుతున్న సందర్భంలో అక్కడ అలహర్ కోయిల్ అనేటువంటి దివిదేశం ఉంది. అక్కడ ఆ పెరుమాళ్ళని వనాద్రినాథుడు అంటారు. తర్వాత సుందరబాహు స్వామి అని ఆ పెరుమాళ్ళకి పేరు. అయితే ఆ సుందరబాహు స్వామి సన్నిధి చేరినటువంటి రామానుజుల వారు అక్కడ వెళ్ళేసరికి వీరికి నాట్యారు తిరుమలి దివ్యప్రబంధం ఏదైతే ఉందో అమ్మవారు మన ఆండాన్ని అనుగ్రహించే నాట్యారు తిరుమలి, దాన్ని చక్కగా అనుసంధానం చేసేటువంటి ఒక భాగ్యం వారికి అక్కడ కలిగింది. దాన్ని చక్కగా అనుసంధానం చేస్తున్నప్పుడు అందులో అమ్మవారు ఆ వనాదినాథుడికి మొక్కుకున్నటువంటి ఒక మొక్కు గమనించారు. అందులో నూరు తరాలు అకారు అరిశరిషన్నే అని చెప్పని ఒక పాశురం వాకి అందులో ఆ పాశురం దాన్ని గమనించి ఇంకా ఉంది, పాశురం ఉంది. అయితే దాంట్లో మిషన్ చెప్పింది అమ్మవారు, నేనే గనక చక్కగా శ్రీరంగనాథుడిని గనక పనిని మారినట్టయితే స్వామి హే భగవన్ నీకు ఒక 1008 ఆ యొక్క కడవలు లేదా గంగాళాలతోటి నీకు చక్కటి అకాల వరిచేటువంటి అద్భుతం యొక్క పాయసం ఏదైతే ఉందో దాన్ని నేను సమర్పించుకుంటాను. అలాగే మరొక 1008 గంగాళాల లోపల ఏం సమర్పించుకుంటావన్నా వెన్నని సమర్పించుకుంటాను. అంటే ఈ రెండు సమర్పించుకుంటానని చెప్పని అమ్మవారు చక్కగా ఆ యొక్క సుందరబాహు స్వామికి మొక్కుకున్నారట. ఈ మరి ఉంది. అయితే ఎప్పుడైతే పాల్చురాలో ఆ విషయం చెప్పబడి ఉందో ఈ పాల్చురాన్ని గమనించారు భగవద్రామానుజుల వారు ఏం చేశారు, వెంటనే ఓహో ఈ విధంగా ఉందా అంటే మరి అమ్మవారు మొక్కు తీర్చుకున్నారా లేదా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు అమ్మవారుట ఈ మొక్కు తీర్చుకోకుండానే చక్కగా ఎప్పుడైతే ఈ తిరుప్పావై నాట్య తిరుమల ఇవన్నీ పూర్తి అయిపోయినాయో చక్కగా శ్రీరంగం వెళ్ళటము, శ్రీరంగంలో రంగనాథుని చక్కగా పరిణయమాడి తర్వాత స్వామిలో ఐక్యం కావటం అనేటువంటిది జరిగింది కదా, ముఖ్య వర్తి ఇచ్చారు అని ఆలోచించారు భగవద్రామానుజుల గారు. ఇదిగో అమ్మవారు ఆమెకి చెందిన వాడ మనందరం కూడా, ఈ జీవులందరూ కూడా. అటువంటి ఆ తల్లికి మనం ఏం చేస్తే మనం రుణం తీసుకోగలం. అయితే ఆ అమ్మవారే సాక్షాత్ ఒక విషయాన్ని ఇది ఒక మొక్కు అని చెప్పినప్పుడు తీర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి వెంటనే రామానుజుల వారు ఏం చేశారు, ఇలా భావించి చక్కగా అమ్మవారు కోరుకున్న విధంగా అన్ని గంగాల లోపల కూడా చక్కగా అకాల వచ్చరు అనేటువంటి ఆ పాయసం ప్రసాదాన్ని తర్వాత వెన్నని మరికొన్ని గంగాల లోపల పెట్టి ఆ యొక్క సుందరబాహు స్వామి అంటే అరహర్ స్వామికి చక్కగా సమర్పించాక సమర్పించి ధన్యోస్మి అనుకున్నారు. అనుకున్న తర్వాత అక్కడి నుంచి బహుమానాలు అవన్నీ పొంది అక్కడి నుంచి మళ్ళీ వస్తూ వారు ఎక్కడికి వెళ్ళాక శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నాక అమ్మవారిని చేరుదామని చెప్పండి. ఎప్పుడైతే శ్రీవిల్లిపుత్తూరు భగవద్రామానుజుల వారు చేరుకున్నారో అమ్మవారే చాలా ఆనందంగా లోపల తలుపులు తెచ్చుకుని ఆవిడ బయటకు వచ్చేసాక. బయటకు వెంచేయడం మాత్రమే కాదు, వచ్చిన వెంటనే వెంకే మాల తీర్థము చటారి ఇవన్నీ కూడా అచ్చులతో ఎక్కించి కృప చేసి తర్వాత ఒక మాట అన్నట, వీడెవరో తెలుసా అని అడిగాక ఎవరండి అని అయినప్పుడు నమ్ కోయిల్ అన్నా అని చెప్పన్నట. నమ్ కోయిల్ అన్నా అంటే మా శ్రీరంగము అన్నగారు అని చెప్పని చక్కగా చెప్పారట.
కోయిల్ అన్నాం. కోయిల్ అంటే శ్రీరంగం కదా, నమ్మంటే మా యొక్క అని చెప్పినట్టు, నమ్మ ఆడువారు అంటే మన ఆడువారు, ఇట్లాగా అంటే మన శ్రీరంగం అన్నగారు, మా శ్రీరంగం అన్నగారు అని చెప్పినప్పుడు స్వాములందరూ కూడా దాన్ని గమనించి వాళ్ళందరూ ఆనందించాక ఆ రోజు నుంచి కూడా వీరికి ఒక తిరునామం ఏర్పడింది. ఏం తిరునామం అంటే గోదాగ్రజుడు అనేటువంటి తిరునామం భగవద్ రామానుజుల వారికి. ఆనాటి నుంచి కూడా ఎప్పుడే మనం రామానుజుల అష్టోత్తరం మనం చెప్పినప్పుడు గోదాగ్రజాయ నమః అనేటువంటి ఒక తిరునామం అందులో ఉంటుంది. అంత వైభవం ఉన్నటువంటిది. ఎందుకుట ఎవరు కూడా సాధారణంగాను పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పుట్టింటి వాళ్ళు మరి చెల్లెలకి ఏదన్నా కన్నా కోరిక ఉంటే, ఏమైనా కొరత ఉంటే దాన్ని తీరుస్తారట. అది ప్రపంచంలో ఉండేటువంటి విశేషం. అలాగే ఇప్పుడు మాకు ఈ శ్రీరంగం నుంచి వచ్చిన అన్నగారు ఈ చెల్లెలు ఒక మొక్కుకుందని చెప్పని దాన్ని చక్కగా గుర్తుంచుకొని అది తీర్చారే, కాబట్టి మాకు ఈయన అన్నగారు అని చెప్పని. కాబట్టి మనకేంటంటే భగవద్ రామానుజుల వారు గోదాదేవికి అన్నగారు అని చెప్పని అన్నప్పుడు మనకి దీంట్లో ఉంది కదా, మనకి చక్కగా కలపాదు హరినాశ్రయం జనకం దృష్టి అయిన సర్వాత్మ ప్రభుత్వం చెప్పినప్పుడు దాంట్లో మనం చెప్తూ అంతా మనం దీంట్లో వీరు చక్కగా గోదాగ్రజులు అని చెప్పాను. అయితే ఇటువంటి విలక్షణమైన పాయసాన్ని చక్కగా ఈరోజు తిరుమల చక్కగా నివేదన చేసి భాగవతోత్తములందరూ కూడా అత్యంత ఆనందంతో ఇదిగో పాసుల కాలక్షేత్రం ఉంటుందో విశేషాధారాలతో పాటు విశేషమైనటువంటి ఆ యొక్క పాయసాన్ని కూడా చక్కగా ఆరగించడం ఈ రోజు అనేటువంటి విశేషం. అయితే ఈ పాసుల లోపల కూడారెల్లం శ్రీ గోవింద అని చెప్పినప్పుడు కూడాలని చెప్పినప్పుడు కూడని వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళని జయించేటువంటి గుణం కలిగిన గోవింద అని చెప్పి అంటున్నారు. ఇది మొట్టమొదటి గోవింద. అయితే ప్రపంచం లోపల 3 రకాల జనులు ఉంటారట. ఈ 3 రకాల వాళ్ళు ఎవరంటే కొంతమంది ఎలా ఉంటారు, వీళ్ళు భగవద్ అభిముఖులు కొంతమంది, విముఖులు కొంతమంది, ఉదాసీనులు కొంతమంది. మరి విముఖులు అంటే ఎవరు అంటే ద్వేషంతో మాకు భగవంతుడు అక్కర్లేదు అని తొలగిపోయేటువంటి వాళ్ళు అంటే వాళ్ళని ఎలా చేయిస్తారు స్వామి, తన శౌర్యాన్ని, వీర్యాన్ని, పరాక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా వారి ద్వారా ఏం చేస్తారు, వీళ్ళందరినీ జయిస్తారు. అంటే వీళ్ళు ఏమనొచ్చు, మనం బాణచితులు అనొచ్చు కదా, వీళ్ళు ఆ విధంగా చేసి వాళ్ళని జయిస్తారట. మరి ఉదాసీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆసక్తి రాహిత్యం, ఏమిటి దేవుడు ఎంత ఉన్నారు, మాకేమిటండి, మా పనులు, మా ఉద్యోగాలు, వ్యాపారాలు మాకు ఉన్నాయి. విడితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏదైనా దాటపోతున్నప్పుడు, ఏ పండగప్పుడు మేము వెళ్ళి చూస్తాం ఒకసారి, అందరూ ఏమైనా అనుకుంటారని లేకపోతే వెళ్తాం ఒకసారి, వెళ్ళి ఆ దేవుడిని ఒకసారి చూసి వస్తాం అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు కర్మ ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్ళు కదా. కానీ వీళ్ళ మీద కూడా కరుణ కలిగిన భగవంతుడు ఏం చేస్తారట, అప్పుడప్పుడు మనకి పురప్పాటు సేవ అని చెప్పిన ఒకటి కలుగుతూ ఉంటుంది. ఈ పురప్పాటు సేవ లోపల ఆ గుడికి మనం వెళ్ళేదే ఉంది అని ఇంట్లో కొంతమంది ఉంటుంటారు, పెద్ద లెక్క చేయనటువంటి వాళ్ళు. అలాంటప్పుడు సాక్షాత్తు స్వామి పురప్పాటు సేవ నెపంతో మన ఇళ్ల ముందరకు వస్తారు. స్వామి వచ్చినప్పుడు ఏం చేస్తారు, లోపలనేమయ్యా రారా కాస్త వచ్చి భగవాను సేవించదు అని ఇంకా పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తారు. అప్పుడు తన సౌందర్య సౌకుమార్యాలు ఇవన్నీ చక్కగా వారికి చూసి, అయ్యో ఇంతకాలం వరకు నేను చాలా పొరపాటు చేశానే, భగవంతుని సేవించకుండా ఈనాటి నుంచి నేను భగవంతుని సేవించి తీరుతాను అనేటువంటి నిర్ణయానికి వచ్చేలాగా చేస్తారట. అంతా తనకు దివ్యమంగళ శోభని వాళ్ళందరికీ కూడా చూపించి, అందు గురించి అంటే మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే గుడికెళ్ళి మనం సేవించుకుంటున్నాం కదా, ఈ పురపాటు సేవలు, ఈ వీధిలో తిరగటాలు దేనికి ఏం చెప్పండి. మన ఇళ్ల లోపల కొంతమంది బయటకు రాని ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది రోగులు ఉంటారు, ఏమో గుమ్మం వరకు రాగలుగుతారు కానీ గుడి వరకు రాలేనటువంటి కొంతమంది రోగులు ఉంటారు, కొంచెం వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటి ముందుకు పెరుమాళ్ళు వచ్చినప్పుడు బయటకు వచ్చి చక్కగా సేవించుకుంటారు. మనం కూడా ఏంటంటే తోచినటువంటి పండు లేకపోయినట్లయితే పంచకజ్ఞానం అంటుంటారు, అదే కొబ్బరి పొడి ఇట్లాంటివంటివి, లేకపోతే కనీసం పంచదారన్నా ఇస్తే వాళ్ళు హారతి అది ఇచ్చి, మనం కర్పూరం అది ఇస్తే వాళ్ళు హారతి ఇచ్చి మనకు చక్కగా పెరుమాళం సేవింపు చేసి శతారి అది ఉంచి మనం అప్పుడు మనం ఏమంటాం, మనం ఉంచుకున్నట్టు మనకి ధన్యత మనం పొందుతాం కదా. కాబట్టి ఏం చేస్తారట, భగవంతుడు కూడా మనకి ఇట్లాంటి ఉదాసీనులందరినీ కూడా వీళ్ళని కూడా తనకు తిప్పుకుంటారట. అయితే విద్వేషులు బాగుంది, ఉదాసీనులు కూడా ఏదో విధంగా వీళ్ళని కూడా జయించి కొంత పడుకుంటారు. మరి అభిముఖులు కూడా వీళ్ళు ఏం చేస్తారట, భగవంతుని ప్రేమించే వారు కూడా దూరంగా తొలగిపోతారట. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి. భగవంతుని ప్రేమించే వాళ్ళు దూరంగా తొలగిపోతారంటేట వీళ్ళుట నైత్యంగా తొలగిపోతారు. నైత్యం అంటే నైత్యానుసంధానంతో అనమాట.
అనంత కళ్యాణ కోటి గుణాకరుడైనటువంటి భగవానుడు ఎక్కడ, అత్యంత హేయమైనటువంటి గుణాలు కలిగిన మనమెక్కడ, నీచాతి గుణాలు కలిగిన మనమెక్కడ, శుద్ధ శరీరాన్ని ధరించిన మనమెక్కడ, స్వామి ఎక్కడ అనుకుంటూ వీళ్ళందరూ కూడా వద్దు. ఆ స్వామిని గురించి పాడేటువంటి అర్హత కానీ వీళ్ళు సేవించేటువంటి అర్హత కానీ ఏమి లేనటువంటి వాళ్ళ మనం అని చెప్పని తొలగిపోతారట, నైత్యానుసంధానం చేస్తూ వీళ్ళుట. అంత మహానుభావులైనటువంటి యామునాచార్య వారే అనుకున్నాక శ్లోకంలో చెప్తూ అందంగా దిగశుచిమవినీతం నిర్దయం మామలత్వం పరమ పురుషయో యోగి వర్యాగ్రగణ్యై. ఎటువంటి వాడివయ్యా నువ్వు, యోగి గొప్ప గొప్ప యోగులు ఎవరుంటారో అటువంటి వాళ్ళతోటి విధి శివ తనకాదేరు ఖ్యాతం వ్యక్త దూరం అంటే అటువంటి అవుతుందో బ్రహ్మ రుద్రాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళతోటి ఎప్పుడు ఒక కూడి ఉండేవాడివి, తర్వాత వాళ్ళతో సేవింపబడేవాడివి. తమ పరిచన భావం కామయ్యే కామవృత్త అని చెప్పినప్పుడు నేను అటువంటి పరిచనలతో పాటు సాంగత్యం నేను కోరుకుంటున్నా నీ భక్తులని చెప్పని. ఎటువంటి వాడిని నేను నిర్దయుణ్ణి, నిర్లజ్జుణ్ణి, ఒక సిగ్గులేని వాడిని, అపవిత్రుణ్ణి నేనంటారు. అశుచి అవినీతం నిర్దయం మామలజ్జం అని చెప్పని. అలా మహాత్ములైన వాడు కూడా నువ్వెక్కడా నేనెక్కడా అని తొలగిపోతూ ఉంటాట. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు భగవంతుడు తన సౌశీల్యం అనేటువంటి గుణంతో లేదు నేను ఉన్నది నీకోసమే అని చెప్పని వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటారట. మనకు ఉదాహరణకు మనకు తిరుపాని ఆడవారు ఉన్నారు మహానుభావులు. అందరూ కూడా సేన క్షేత్రాన్ని సేవించాలనుకుని కోరుకునే రోజుల్లో నాకు ఆ అర్హత లేదు, నేను పంచముణ్ణి, కనీసం ఆ దేవాలయాన్ని తొక్కడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేనటువంటి వాడిని చండాలుండి నేను, కాబట్టి నువ్వెక్కడ స్వామి నేనెక్కడ అని చెప్పని పొద్దునే లేవటము, వెళ్ళిన తర్వాత ఆ కావేరీ తీరంలో చక్కగా వీణమెట్టుకుంటూ రంగనాథుడి నామ సంకీర్తించుకుని తొలగిపోయేటువంటి మహానుభావాలు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారట, ఏదో ప్రయత్నం చేసి స్వామి తనే రప్పించుకుంటాట, తన దగ్గరికి రప్పించుకుంటాట. చూడు నేను మీకోసం అలా ఈ ప్రపంచంలో అవతరించి ఉన్నాను, ఇదిగో నా దివ్యమంగళ విగ్రహం శోభ ఒకసారి సేవించండి అని చూపించేట్టుగా ప్రయత్నం చేస్తారట. అదే ఒక దెబ్బ తగలటం, ఆయన తల పగలటము, ఒకసారిగా మహామునితో తన సన్నిధికి రప్పించుకొని తాను వాళ్ళని కూడా ఆ విధంగా అభిముఖులను కూడా వాడు దూరంగా తొలగిపోయే వాళ్ళని కూడా తన వశం చేసుకుంటారట భగవానుడు. అయితే కోడారే వెల్లుము శ్రీ గోవింద అన్నప్పుడు మరి ద్వేషులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఇంకా మనం చెప్పినట్టుగా తన యొక్క పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటిని వాళ్ళందరినీ కూడా జయిస్తారట. అయితే కొంతమంది ఉన్నారు, ఈ యొక్క రావణాసుడు లాంటి వాళ్ళు ఇంద్రాదులు జయించిన నాకు ఈ మానవుడు ఒక లెక్క అన్నప్పుడు భగవంతుడు చూస్తారట. ముందు ఆంజనేయ స్వామి పంపించారు, దాని తర్వాత అంగదరాయవారం చేశారు, తర్వాత విభీషణ చక్క శరణాగతి ఏదవుతుందో శరణాగతి చేస్తుంది, ఇవన్నీ కూడా చేశారు. చేసినప్పటికీ కూడా వాళ్ళు వంగకపోయేసరికి ఏం చేస్తాం, వాడు వంగకపోతే అని చెప్పని చేరుకు వాళ్ళని చంపివేస్తారట. అలా కాకుండా వాడు కనుక మళ్ళీ కనుక విల్లు కనుక ఎత్తుకుండా ఉన్నట్టయితే పెరుమాళ్లే ఆయన వారి ఓడిపోయారట. అలాగే పాండవులు ఉన్నారు, పాండవులతో ఎట్టి పరిస్థితులప్పుడు కూడా ఒక బంధుత్వం గణించము, వాళ్ళతో ఎటువంటి సంబంధం మేము తెచ్చుకోము, శ్రీకృష్ణుని మేము ఆశ్రయించము అన్నటువంటి దుర్యోధనాలను కూడా జయించారు స్వామి. అలాగే మనకు దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే భగవంతుడితో కూడరో అటువంటి వాళ్ళందరినీ కూడా తను ఏం చేస్తారట, ఏదో విధంగా చేసి వాడు జయించి తమతో కలుపుకుంటారట. తర్వాత పశువులు ఏవైతే ఉన్నాయో పశువుల్ని కూడా తనతో కలుపుకొని గోవింద అని చెప్పని అనిపించుకుంటాడు స్వామి. అటువంటిప్పుడు పశువుల్ని కూడా దగ్గర చేర్చుకున్నావే, మరి నేవున్నావే మమ్మల్ని నువ్వు దగ్గర చేర్చుకోవాలన్నట్టుగా వీళ్ళంటే గోపికలు. అంటే ఈ పశువులకు ఒక లక్షణం ఉంది. ఎటువంటి లక్షణం అంటే ఈ పశువులట ఘటకులు అంటారు. ఈ పశువుల్ని ఘటకత్వం అంటే ఏంటి, ఒక ఇటుపక్కన ఉన్నారు ఇటుపక్కన ఉన్నారు, వీళ్ళిద్దరిని దగ్గరగా చేర్చారు అనుకోండి, అటువంటి దాన్ని ఏమంటాం మనం ఘటకత్వం అని చెప్పని అంటాం కదా. అంటే మనకి ఆచార్యులు ఏమంటాం మనం ఘటకుడు అంటాం. ఎందుకు అంటే ఎడమహంగా ఉన్నటువంటి జీవుణ్ణి ఎడమహంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఇద్దరిని కూడా పరస్పర లక్షణాలు ఎవరికి తెలియజెప్పి వీళ్ళని ఇద్దరిని కూడా కలిపేవాడు ఆచార్యుడుగా, కాబట్టి దానికి ఘటకుడు అని చెప్పిన పేరు. అయితే ఇక్కడ గోవులు కూడా ఏం చేస్తారట, ఇదే ఘటకత్వం గోవులకు కూడా ఉందిట. అంటే ఎట్లాగా మరి గోపికలతోటి కృష్ణుని కలగజేసేటువంటి చక్కగా కలిసేట్టు చేసేటువంటి ఘటకుడు ఈ గోవుట. ఎట్లాగా ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారట ఎవరు ఇంట్లో ఉన్నవాళ్ళు, అయినా అన్న కృష్ణ ఆలస్యమైందా ఇవాళ అని యశోద అడిగింది అనుకున్నప్పుడు స్వామి చెప్తారు, అది కాదమ్మా
ఈ ఆవులు ఉన్నాయి చూసావా, ఈ గోవులు ఇవన్నీ కూడాను ఎంత ఇబ్బంది పెట్టాయి అనుకున్నావు. అటు ఆవు అటోడిపోతుంది, ఇటుపడిపోతుంది. వీటన్నిటిని కూడా అన్నింటినీ కూడా తీసుకొని చక్కగా వాళ్ళ ఇళ్లలో వెళ్ళి వాటిని కట్టేసి వచ్చేసరికి ఇదిగో ఇంత ఆలస్యమైంది అని చెప్పి చెప్తారట. ఆలస్యమైంది కండి కన్నా అది తల్లెడితే కృష్ణుడు. మరి అది అన్నప్పుడు దీంట్లో కూడా ఆ గోపికలను కలిసేట్టుగా చేసేటువంటివి, ఆ ఘటకత్వం చెప్పి చేసినటువంటివి మరి ఆవులే కదా. కాబట్టి అవంటే కూడా స్వామికి చాలా 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 ఇష్టంట. అంటే వీళ్ళు అంటున్నారు కూడారు వెళ్ళని చేయడు గోవింద ఉందన్నై పాడి పరేగొండు యాభై సమ్మానం. అంటే ఏంటి, ఇప్పుడు నేను చక్కగా కీర్తించి నీ దివ్యనామ సంకీర్తనాన్ని చేసి ఈ పరానేటువంటి వాక్య విశేషాన్ని పొంది అంటున్నారు. అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం చేయాలి, భగవంతుడు మనకి కొన్ని కరచరణాదులు మనకి ఇచ్చాడు. ఇచ్చేప్పుడు చక్కగా నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఇటువంటివన్నీ కూడా మనకి అంగాలన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దీంట్లో మనకి ముఖ్యంగా మనకి నాలుక అనేటువంటి ఇచ్చాడు కదా. ఈ నాలుకకి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఈ నాలుక తింటుంది అంటుంది, చెవులు ఉన్నాయి అది కేవలం వింటుంది, తప్ప ఇంకేం చేయలేదు అది. కానీ ఈ నాలుక ఏదైతే ఉంటుందో ఇది తింటుంది అంటుంది అన్నప్పుడు మనకి నోటి నుంచి కనుక మంచి మాట రావాలన్నా లేకపోతే భగవన్నామ సంకీర్తనం మనసారా మనం చేయాలన్నప్పుడు కూడా ఈ తినేటువంటి నాలుక జిహ్వ మీద ఉండేటువంటి నాలుక ఏదైతే ఉందో జిహ్వకు ఉందో దీనికి ఏం అనుమతించాలి మనం, ఇది కోరిందల్లా దీనికి ఇవ్వకూడదు. చక్కగా భగవంతుడికి ఆరోగ్యం చేసినటువంటి నైవేద్యం చేసినటువంటి సాత్వికమైనటువంటి ఆహారం ప్రసాదం ఏదైతే ఉంటుందో అది దీని నోట్లో మనం వేసినట్టయితే ఈ రుచిని నాలుక కనుక అలవాటు చేసినట్టయితే మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రతి మాట కూడా మధురంగా ఉంటుంది. అందుకే అంటారు కులశేఖరాల వారు మనకు అంటారు జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అన్నప్పుడు, ఓ నాలుక నువ్వు ఉన్నావు కదా, ఎందుకు దీన్ని ఒక చక్కగా ఈ నాలుగు ఉన్నందుకు నిన్ను చక్కగా నేను పోషించినందుకు రకరకాల పదార్థాలు పెట్టి నిన్ను పోషించినందుకు నువ్వేం చెయ్యి, చక్కగా ఆ యొక్క కేశవుడి యొక్క నామ సంకీర్తనం చేయవే అంటారు కులశేఖరాలు వారు. అంటే మనకి చేతులు ఉన్నాయి, ఏంటి ప్రయోజనం, కంజాక్షణత్యంతు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా అంటే మనకు చేతులందుకు ఎప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క ఎవరైతే భగవాను చక్కగా మనం అర్చించాలి. అలాగే శ్రీనాథు వర్ణించు జిహ్వా నాలుగు ఉన్నందుకు మనకి ప్రయోజనం ఏమిటంటే చక్కగా భగవన్ నామ సంకీర్తనం చేయాలి. అదే చెప్తారు మనకు ఆంధ్రప్రదేశ్ ఉందన్న ఈ పాడి అని అంటున్నారు. అందుకే మనకు హనుమాచార్య ఒక్కసారి కీర్తన మనకు అంటారు కదా, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. మనకి గోవింద అనేటువంటి అద్భుతమైనటువంటి నామం దొరికింది, నాలుగు ఉన్నప్పుడు దాన్ని మనం పాడాలి అని చెప్పి ఈ గోవింద అనేది ఏదైతే ఉందో దీని లోపల ఆ నామం అదే తిరువేంకటమురానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నామం. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఉండన్నాయి పాడి పరేకొండు అని చెప్పి అంటున్నారు. అన్నప్పుడు మాకు ఏదో సన్మానం ఒకటి కావాలి మాకు అంటున్నారు వీళ్ళు. ఎట్లాంటి సన్మానం అంటే మనకు కూడారు వీళ్ళు శ్రీ గోవింద ఉందన్నాయి పాడి పరేకొండు యాం పెరు సన్మానం నాడు పొగడం పరిసరాలు అన్నాక. అంటే అటువంటి ఒక గొప్ప సన్మానం నువ్వు మాకు చేయాలయ్యా. ఆ సన్మానం మేము గుర్తుంచుకోవాలి, తర్వాత లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలా అబ్బా ఎంత గొప్పగా గోపికలు అందరూ కృష్ణ భగవాన్ నుంచి సన్మానం పొందారు అనుకునేలాగా ఉండాలట. ఆనాడు సీతమ్మకు రామచంద్రుడు చేసినటువంటి సన్మానం ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలి అని చెప్పాను. ఎలా ఉంటుందంటే సుమంతులు వచ్చారు, మన రాముడు సీతారాముడు ఇద్దరు కూడా మందిరంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎందుకో పిలుస్తున్నారు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు సరే రామచంద్రుడు బయలుదేరాడు. రామచంద్రుడు బయలుదేరినప్పుడు ఆయన వెనకాలే అనుసరిస్తూ మంగళాశాసనం చేస్తూ సీతమ్మ వారు కూడా గుమ్మం దాకా వచ్చినట్టు అన్నారు. అనుకోవద్దమ్మా తప్పుడు వద్దు సీత ఇక దాకానే చాలు, నువ్వు ఇక దాకా ఆగు అని చెప్పన్నట. ఏం చేశారు స్వామి అప్పుడు తన మెడలో ఉండేటువంటి ఒక పుష్పమానం తీసుకొని సీతమ్మ వారి మెడలో వేసి వెంటనే పాదం గట్టిగా పట్టుకున్నారు. పాదాన్ని గట్టిగా పట్టుకొని సీత నువ్వు రావద్దు, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పన్నట్ట. అంటే ఎంత గొప్ప సన్మానం అండి అది. అంటే పెళ్లిలో ఉన్నప్పుడు వివాహం అవుతుంది, వివాహం అయినప్పుడు అక్కడ ఆడవాళ్ళ కాళ్ళు పట్టిస్తారు వాళ్ళ బరువుతోటి. అదేంటంటే అది విధిపూర్వకం. ఎట్లా విధి అంటే దీని లోపల వివాహంలో ఒక ప్రక్రియ అంటే ఏమిటి,
వీళ్ళు ఏదంటే మన కొన్ని సంఖ్యలు అనేది కొన్ని తొక్కిస్తారు. అలాగే మనకి ఇవన్నీ కాళ్ళకి మెట్టెలు అవన్నీ తొలగాలి కదా, అది వరుడే తొలగాలి వధువుకి, కానీ అవన్నీ కూడా తొలగిస్తారు అనమాట. తొలగించినప్పుడు కాలు పట్టుకోకుండా ఇవన్నీ మెట్టెలుగా తొలగిస్తారండి అది. అయితే తర్వాత ప్రేమపూర్వకంగా వరుడు పెళ్ళైన తర్వాత పట్టుకుంటాడేమో వేరే విషయం. కానీ ఆనాడు ఏదైతే ఉందో సీతమ్మ పాదగ్రహణ పూర్వకంగా నువ్వు చక్కగా మెల్ల మాల వేసావే, అటువంటి గొప్ప సన్మానం ఏదైతే ఉందో ఆ రకంగా మాకు ఉండేటువంటి సన్మానం ఉండాలి అని చెప్పని అంటున్నారు. అంతేకాకుండా ఎలా ఉండాలి, నాగ పొగడం పరిశీనాలు నన్నుగా అన్నప్పుడు ఎలా ఉంటున్నారు, లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా పొగిడేట్టుగాను. ఈ పొగతో ఎలా ఉండాలి, భగవంతుడి యొక్క భక్తులందరూ కూడా చక్కగా ఆనందించాలి, భక్త విరోధులందరూ కూడా ఇంకా మా పని అయిపోయింది అనుకునేట్టుగా ఉండాలి. వాళ్ళందరూ కూడా మిగిలిన భక్త విరోధులు దుఃఖించాలి. అలాగే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ కూడా ఆనందించాలి అని చెప్పారు. నాడు పొగడం పరిశీనాలు నన్రాగా అంటే చాలా శభాష్ అనేట్టుగా ఉండాలి అని చెప్పాను. ఎలా ఉంటుందంటే ఈ శుక సారణులు అనేటువంటి వాడు ఇద్దరు, వీళ్ళు మన దాన్ని ఏమంటారు గూఢచారు ఎవరికి, రావణాసుడికి. అయితే ఒకసారి వీళ్ళిద్దరిని ఆదేశిస్తారు రావణాసుడు, నువ్వు వెళ్ళి అసలు రామచంద్ర బలాబలాలు ఎట్లా ఉన్నాయి, అందులో యోధులు ఎవరు కాస్త చూసి మాకు చెప్పాలి అన్నారు. సరే వాళ్ళు శుభసాధనలు వెళ్ళారు. రామచంద్రలో 70,000 కోట్ల వెళ్ళు ఆ రామచంద్ర సైన్యం అంతా తిరిగారు. తిరుగుతుంటే మారు వేషాల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటే మన విభీషణుడు గమనించాడు, పట్టించాడు. పట్టిస్తే వెంటనే వీళ్ళకి రెక్కలు విరిచేసి 4 గుద్ది ఇట్లా చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాక వెళ్ళితే వీళ్ళందరూ కూడా చేయలేదండి, ఆ యొక్క రావణాసు నుంచి వచ్చారు, మన సైన్యం చూస్తాట అన్నప్పుడు స్వామి అన్నారా, నేను చేయకండి నేను వదిలేసి, ఇగో మా సైన్యాన్ని మొత్తం మీరు చూశారా, ఇంకా చూపించకపోతే మా హనుమంతుడు మీరందరూ మీకు చూపిస్తారంటే, లేదు ప్రభు అంతా నేను చూశాను అని చెప్పిన తర్వాత వెళ్ళండి, మీరు ఏ పని మీద వచ్చారో ఏం చూశారో అక్కడ వెళ్ళి మీరు మీ రావణాసుడికి చెప్పండి అన్నట్టుగా మాట అసలు బతుకు జీవుడా అనుకుంటూ వీళ్ళు వెళ్ళారట. మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి ఏమై నీకు లోన పక్షులు కింద కనిపిస్తున్నావే అంటే మీరు ఎక్కడ విరిగినట్టు కనిపిస్తున్నాయి ఏమిటి, అసలు ఒడి దగ్గర ఉందా అని అడిగాడు నవ్వుతూ రావణాసుడు. అడిగినప్పుడు సరే ప్రభు అక్కడ విషయాలన్నీ కూడా మీకు మనవి చేస్తాం, అయితే మాకు ఒక అభయం ఇవ్వాలి అని చెప్పాను. ఏమిటి అభయం, ఏం కావాలి అంటే, అయ్యా మాకు ప్రాణహాని చెయ్యము, మా ప్రాణహాని చేయమని చెప్పి ఒక మాట ఇవ్వండి అప్పుడు మేము చెప్తామని చెప్పి అన్నమాట. అదే సరే అలాగే మీ ప్రాణాలు తీయాలే చెప్పండి అభయం ఇస్తాను అన్నమాట. అప్పుడు చెప్పారు సుఖసారణుడు, అసలు ఆ గోష్ఠి ఏమిటి, ఆ గోష్ఠి ప్రభావం ఏమిటి, అసలు ఆ సోదరులు ఉన్నారు రామలక్ష్మణుడు, అసలు వాళ్ళ పరాక్రమానికి ఒక హద్దు అంటూ ఉందా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ప్రభు, నీకు వరాలిచ్చి మరి నీకే ఊడిగం చేసేటువంటి దేవతలు ఎవరైతున్నారో అట్లాంటి వాళ్ళు కాదు, అసలు ఎవరైతున్నారో నీకు కిరీటాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా కిరీటాన్ని ఇచ్చేటువంటి దేవాది దేవుడయ్యా ఆయన సాక్షాత్తు నారాయణుడు తప్ప వేరే వాళ్ళని మాకు అనిపించట్లేదు అని చెప్పిన ఒక మాట అన్నాక ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అనగానే వారికి రావణాసుడు కొంచెం కలతబడింత హృదయం, గుండె కొంచెం జారినిట, నేనా వీళ్ళ మీద నేను గెలవరుతానా లేనా అనే అభిప్రాయం ఏర్పడేట. అలాగా నాడు పొగడం పరిశునాడు నందాగా అంటే లోకమంతా కూడా చక్కగా ప్రశంసించేటువంటి రీతిలో బాగా మాకు సన్మానం కావాలి అన్నట. ఇంతకాలం నీతో మాకు ఉన్నటువంటి ఎడబాటు దుఃఖము ఇది తీరేలాగా అప్ప ఎంత భాగ్యశాలు అండి ఈ గోపికలు, కృష్ణుడు ఎంత గొప్ప సన్మానం పొందారు అనే విధంగా ఉండాలి. అంటే ప్రతికూరులు అలా అనుకోవాలి, లేదా అనుకూరులు ఎవరైతే ఉంటారో భక్తులు వాళ్ళు కూడా అనుకోవాలి అని చెప్పని అంటున్నారు. అయితే ఎలా ఉంటుందంటే మనకు ఒక పర్యాయం సంజయుడు ఇక్కడికి మన ద్వారకా నగరికి వచ్చాడు, స్వామిని సేవించిపోదాం అని చెప్పని వచ్చాడు. అయితే అంతకు మునిపే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో సుభద్ర అర్జునులు కృష్ణస్వామిని సేవించుకుందాం అని చెప్పని ద్వారకకు వచ్చారు. అయితే ద్వారకకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా చెల్లిలో బాగున్నారు కదా, చాలా ఆంతరంగికంగా కదా మన స్వామికి కృష్ణ భగవానుడికి లోపల చక్కగా అంతఃపురం లోపల ఒక చక్కటి తల్పం, దాని లోపల చక్కగా స్వామి కృష్ణుడు చక్కగా పడుకున్నాట. ఎట్లా పడుకున్నాడు, అర్జునుడి ఒళ్ళో తలబెట్టుకు పడుకున్నాట. తర్వాత మన సత్యభామాదేవి ఒళ్ళోపల చక్కగా కాళ్ళు పెట్టుకున్న పడుకున్నాట. ఆ చక్కగా పాద సంవాహనం చేస్తోంది. ఇక్కడ అటు ఇటు చూస్తున్నాడు, ఇటు కృష్ణుడితో ఉన్నప్పుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు, ద్రౌపదితో చాలా ఎంతో ఆనందంగా చక్కగా మాట్లాడుతున్నాడు. పక్కన సుభద్ర ఉంది.
ఇది సన్నివేశం లోపల. అంటే అందరూ కలిసి వీళ్ళు మర్చిపోయి మైమరిచి మాట్లాడుకుంటున్నారు అన్నమాట. భగవంతుడితో మాట్లాడతారు మన కృష్ణస్వామి. ఈ సందర్భంలో ఈయన ఒక మన ఏదో వార్నింగ్ అంటారు చూసారా, దాంతో అలాంటిది ఈ గేటుకి ఎవరైతే ఉన్నారో తన భవనానికి కాపలా వాడు ఎవరైతే ఉంటారో దానికి చెప్పారట. చూడు, ద్వారపాలకుడు చెప్పారు, ఎవరిని కూడా రానివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా సరే లోపలికి రానివ్వద్దు, ఇది మా ఆజ్ఞ అని చెప్పి అన్నట్టు. అలాగే ప్రభువుని వాడు ఉన్నాడు. ఇంతలో ఈ హస్తినాపురం నుంచి వచ్చినటువంటి సంజయ్ మహాశయుడు వచ్చాడు. సంజయ్ మహాశయుడు వచ్చి తను ఒకసారి స్వామివారిని సేవించుకోదామని వచ్చాడన్నట్ట. అంటే అయ్యా మరి మా స్వామి ఎవరిని కూడా లోపలికి పంపించద్దు అని చెప్పి అన్నాడు, మీరేమనుకోకండి అన్నాడు. సరే దాందే ఉందయ్యా, ఒకసారి ఇట్లా హస్తిన నుంచి సంజయ్ వచ్చాను స్వామికి చెప్పు, ఆయన చూడను అంటే నేను అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి అన్నట్ట. సరే ఉండండి అని చెప్పని లోపలికి వెళ్ళి కృష్ణుడితో చెప్పారట, స్వామి హస్తినాపురం నుంచిగా సంజయుడు మహాశయుడు మీకు నన్ను దర్శించుకుందామని వచ్చాడు అని చెప్పాను. అనగానే వెంటనే కృష్ణుడు కాసేపు ఆలోచించాట. రమణ, ఆ సంజయుని మాత్రం లోపలికి పంపించు అని చెప్పి అన్నట్ట. అయితే సంజయుడు లోపలికి వచ్చాట. సంజయ్ చక్కగా లోపలికి వచ్చేసరికి దృశ్యం ఎలా ఉంది, ఇలా మనం చెప్పుకున్నట్టుగా చక్కగా ఆ యొక్క అర్జునుడు తలపెట్టుబడుతున్నాడు, సత్యభామాదేవి ఒళ్ళో పాదాలు పెట్టుకుని ఉన్నాడు, ద్రౌపదితోటి అర్జునుడితో చాలా ఆత్మీయంగా సంభాషణ చేస్తున్నారు స్వామి. ఈ దృశ్యాన్ని లోపలికి వచ్చినటువంటి సంజయుడు చూశాట. చక్కగా సేవించుకున్నారు. నా జన్మ ధన్యమైంది ప్రభు అన్నారు. అలాగే సంజయ్ మహాశయ కొద్దిలో ఉండొచ్చు కదా, లేదు ప్రభు ఇప్పుడే నేను వెళ్ళిపోవాలి, హస్తికి వెళ్ళిపోవాలి, దారుణం వచ్చాను కదా, దేవర వారిని సేవించుకుని వెళ్దామని. మంచిది మీరేం సేవించుకున్నారో అక్కడ వెళ్ళి అందరికీ చెప్పండి విశేషాలని చెప్పని ఒక చిన్న మాట అన్నాడు కృష్ణుడు. తప్పకుండా ఈ ఆనందాన్ని నేను ఒకనే కాదు అక్కడ కూడా పంచుకుంటాను అని చెప్పి అన్నట్ట. వెళ్ళి ఎవరి దగ్గర పంచుకోవాలో ముఖ్యంగా అక్కడ పంచుకోండి అని చెప్పని కూడా సూచన చేశాడు కృష్ణుడు. మాయలు వాడు కదా స్వామి, మాయనన్నా మాయమే కదా స్వామి. చక్కగా వెళ్ళాట సంజయుడు. ఎక్కడికి వెళ్ళాడు? దుర్యోధను దగ్గరికి వెళ్ళాట. దుర్యోధను దగ్గరికి వెళ్ళాం కదా, ఏం మహాశయ వెళ్ళొచ్చాక ఎక్కడికో వేరే ద్వారకకి ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నారు, ఏమిటి ద్వారకలో విశేషములు అని చెప్పిన అడిగాట. ఎకసక్యంగా అడిగాట. అడిగేసరికి ఒక మాట చెప్పాట. అక్కడ వాటిలో దృశ్యాన్ని చక్కగా వర్ణించి చెప్పి ఒక మాట అన్నట్టు సంజయుడు, నాయన దుర్యోధన, చూస్తుంటే నాకు మీరెవరూ కూడా ఒక్కరు కూడా జయిస్తారు అనేటువంటి కనిపించట్లేదు, అసలు కనీసం బతుకుతారా లేదా అన్నటువంటి ఆశ కూడా నాకు కలగట్లేదు, మీరెవరో ఏ ఒక్కరు కూడా బతుకుతారని కూడా నేను అనుకోవటం లేదు. ఆ కృష్ణుడు ఏమిటి, ఆ అర్జునుడు ఏమిటి, పరాక్రమం ఏమిటి, తర్వాత వాళ్ళ స్నేహం ఏమిటి, వాళ్ళ సరస సల్లాపాలు ఏమిటి, నేను వర్ణించలేను. కాబట్టి ప్రభు ఇక మర్చిపో యుద్ధాల్లో గెలవటం అనేటువంటిది అని ఒక మాట అన్నట్ట. కాబట్టి ఎలా ఉంటుంది, నాడు పొగడం పరుశునాడు నన్ను రాక అని చెప్పి అన్నారు. దాని తర్వాత మాకు ఇంకా కొన్ని విశేషాలు మీరు మాకు కృప చేయాలి స్వామి అంటున్నారు. ఏం కావాలి అంటే చూడగమే, అంటే మనకు హస్తాభరణాలు కావాలన్నారు, తోడు బలయ్యే భుజానికి ధరించేటువంటి ఆభరణాలు, దండకర్యాలు, కేయూరాలు, ఇట్లాంటివన్నీ కూడా మాకు కావాలి. కర్ణాభరణాలు కావాలి, తోడే అంటే కర్ణాభరణాలు, దిద్దులు కావాలి. చెవి పువ్వే అని చెప్పినప్పుడు ఆ చెవి పూలు అంటాం కదా, కర్ణపూలు పెట్టుకున్నట్టు అవి మాకు కావాలి. తారకమే అంటే పారాభరణాలు, కడియాలు, అందెలు, ఇత్యాది మన పట్టీలు ఇవన్నీ మాకు కావాలని చెప్పని అన్నప్పుడు దీంట్లో మనకు కేవలం అమ్మవారు ఎవరో ఒక ఆభరణాలు, భూషణాలు ఇవి మాత్రమే కోరుకుంది అమ్మవారు. ఇంతకంటే మించి ఇందులో మనకు స్వాపదేశం నేనా అంటేట దీంట్లో ఎంతో అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాన్ని జోడించారన్నమాట ఆండారి తల్లి. ఎవరికైనాను ఇప్పుడు సమాశ్రయం అనేటువంటిది జరుగుతుంది అనుకోండి. ఆశ్రయణము అంటే ఆశ్రయించుట, సమాశ్రయణము అంటే ఏంటి, సంపూర్ణముగా ఆశ్రయించుట. అంటే ఆచార్యుడు ద్వారా భగవంతుడిని పొందడాన్ని ఏమంటామంటే దాన్ని మనం స్వీకరించడాన్ని సమాశ్రయణము అని చెప్పని అంటారు. ఈ సమాశ్రయం చేసినప్పుడు ఒక 5 అనేటువంటివి మనకు వస్తాయి. ఒక 5 పంచ సంస్కారములు అంటారు. ఏమిటి పంచ సంస్కారాలు? తాప పుండ సభానామ మంత్రోయాగస్య పంచమ అని చెప్పని 5 అనమాట. తాపము అంటే సప్త చక్రాంకరము, తర్వాత పుండ్రము అంటే ఊర్ధ్వపుండ ధారణము, అది కూడా మనకు ఆచార్యుడే అనుగ్రహించాలి. సప్త చక్రాంకరం కానీ ఊర్ధ్వ పుండ్రం కానీ ఇది ఆచార్యుడే. నేను ఏదో బొట్టు పెట్టుకుంటున్నామండి అలా లెక్క కాదు. చిన్నప్పటి నుంచి మేము 3 నామాలు పెట్టుకుంటున్నామండి అలా కూడా కాదు. సమాచారం చేసినప్పుడు మళ్ళీ మనకు ఆచార్యులు చక్కగా మనకి 3 నామాలు పెడతారు. తర్వాత శరీరం ఉండే 12 ప్రదేశాలు వాటిలో కూడా చక్కగా దిగుతారు వారు. అయితే మనకి తాప పుండ సదా నామ. నామ అంటే ఒక మంచి పేరు అనమాట.
పేరేంటి? ఎంతవరకు ప్రపంచంలో రకరకాల పేర్లు ఉంటాయి మనకి, తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాదు. నేను ఈ రోజు నుంచి భగవంతుడికి దాసుణ్ణి, తర్వాత భాగవతోత్తములకు దాసుణ్ణి అని ఒక దాస్య నామం అనేది ఒకటి వస్తుంది. రంగయ్య రంగదాసు, రాముడు రామదాసు, ఇట్లా ఉంటుందన్నమాట. లేకపోతే పద్మజ పద్మజ దాసి, ఇట్లా పేరు వస్తుందన్నమాట. తాపకుండా సదానామ మంత్ర యాగస్య పంచమ, మంత్రం యాగస్య పంచమ అంటే ఏమిటి? మంత్రం. మంత్రం ఏమిటి మనకి? తిరుగు అష్టాక్షరి మహామంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము, ఈ 3 మంత్రాలు కూడా మనకు ఆచార్యులు కృప చేస్తారనమాట. అయితే దీంట్లో మంత్రం యాగస్య పంచమ అనుకున్నప్పుడు యాగం అంటే ఏమిటి? తిరువారాధనము అని. తిరువారాధనం అంటే ఏంటి? దాంట్లో ఆచార్యుడు చక్కగా మనకు ఒక విగ్రహాన్ని దేనిలో మనకి ఇస్తారు. ఇచ్చి దీన్ని నువ్వు చక్కగా పూజించుకుని ఆయన నువ్వు అనుగ్రహింపబడతావు అని చెప్పని ఇస్తాడు. అంతేగాని మనకు కొనుక్కున్నదో లేదా ఎక్కడ మంచి బంగారం నుండి చేసి ఒక విగ్రహం తీసుకున్నామండి అంటే అది పనికిరావుట. ఆచార్యులు చక్కగా దాన్ని ఆరాధించాలి, తర్వాత మనకు అందించాలి, అనుగ్రహించేటట్టు ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో అది మనకి ఫలాన్ని ఇస్తుంది. అయితే ఈ సమాసాన్ని పొందే ముందర ఏం చేస్తారు? ముందు చక్కగా అగ్నిహోత్రం చేస్తారు హవనానికి. అయితే దాంట్లో ముందు ఏంటి? కంకణ భద్రుని చేస్తారు అనమాట. అంటే చేతికి కంకణాన్ని కడతారు, పసుపు కంకణం కడతారు. చూడగానే అంటే రక్షాబంధం అది కడతారు అనమాట. తోలు వలయే, తోలు అంటే భుజాలు కదా, ఈ భుజాలు కొనే ఆభరణం ఏంటిట? భగవానుడి శంకు చక్రం ఏదైతే ఉందో, సప్త చక్రాంకరం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మన భుజాలు ఇరుబాహులు ఎందుకు దీన్ని ముట్టుకాట దీనిలోపల కాదు. చూడగానే తోలు వలయే, తోరే తోరే అనుకున్నప్పుడు చెవికి దిద్దులు అనుకున్నాం కదండి. ఈ దిద్దులు ఎలా ఉంటాయని 8 రాళ్ళు పొదిగినటువంటి ఉంటుందట ఆ దిద్దులు. 8 అంటే ఏంటి? మనకు తిరు అష్టాక్షరి మహామంత్రము అన్నట్టు మాట. మనకు తెలుసు కదా అష్టాక్షరి మహామంత్రం అనేది ఆ అష్టాక్షరి మహామంత్రం అనమాట. అయితే దాని తర్వాత మనకి శవిపువ్వే అన్నారు. ఈ శవిపువ్వే అనుకున్నప్పుడు కర్ణ పుష్పాలు అనుకున్నాం కదా. కర్ణానికి పుష్పాలు అంటే ఏమిటంటే చెవికి అంటే ద్వయమంత్రం అనమాట. ద్వయమంత్రం ఎలా ఉంటుంది? పూర్వవాక్యము ఉత్తరవాక్యం 2 వాక్యాలతో కూడుకుని ఉంటుంది ద్వయమంత్రము. అంటే 2 చెవులు 2 మనకి ద్వయమంత్రం అనమాట. అది తర్వాత ద్వయం తర్వాత చివరి మంత్రం ఏంటి? పాదగమే. పాదగం ఏంటి? మనకి పాదం. పాదాలు అనే దానికి చెప్పినప్పుడు చరమ శ్లోకం అని మనం గుర్తుంచుకోవాలి. చర్మ శ్లోకము సర్వధర్మాన పరిత్యజ్య, దీన్ని ఏకశ్లోకి గీత అని కూడా అంటారు. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఎవరైనా చదవలేకపోయినా మాకు టైం లేదండి, మాకు టైం ఫ్యాక్టర్ కదండి అనే వాళ్ళకి ఏకశ్లోక గీత ఏదైతే ఉంటుందో దీన్ని చక్కగా చదువుకోవచ్చు అందరూ కూడా. అయితే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వపాదేభ్య మోక్షయిష్యామి మా శుచ. అయితే దీన్ని ఆచార్యులు మనకి ఉపదేశపూర్వకంగా దీన్ని మంత్రాలు అందజేస్తారు. అయితే దీన్ని పాదం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకు ఈ 3 మంత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క మంత్రానికి కూడా ప్రతిపాద్యుడైనటువంటి అత్యావసర కొన్నటువంటి భగవానుడు మనకి లభ్యమవుతాడు. ఎట్లా మనకి తిరు అష్టాక్షరి మహామంత్రాన్ని మనం చక్కగా జపించినప్పుడు ఏం చేయాలి? శుచి అయి ఉండి ఉన్నప్పుడే మనం ఇన్ని 100 సార్లైనా 1000 సార్లు మనం జపించవచ్చు. ఒకసారి మనం మళ్ళీ తీసేసి బయటకు వచ్చామంటే అష్టాక్షరి మహామంత్రాన్ని పెద్దలు ఎవరు కూడా దాన్ని జపించాలన్నమాట. అయితే మరి తిరుగు అష్టాక్షరి మహామంత్రాన్ని మనం జపించినప్పుడు మన ధ్యానమూర్తి ఎవరు ఉండాలంటే మనకు ఆ స్వరూపం ఎవరైతే ఉన్నారో ప్రణవాకారం విమానం అని చెప్పినటువంటి శ్రీరంగనాథుడు ఎవరైతే ఉన్నారో అందులో వేయించిన స్వామి శ్రీరంగనాథుడిని మనం ధ్యానం చేయాలి. అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిపాద్యుడు ఆయన. దీని తర్వాత ద్వయమంత్రానికి దాని ప్రతిపాద్యుడు ఎవట? కాంచీపురంలో ఏం చేసినటువంటి వరరాజ స్వామి, ఆ వరరాజ భగవాని పాదపద్మాన్ని ధ్యానం చేయాలట. మరి ఈ యొక్క చర్మశ్లోకప్పుడు మనం ఎవరైనా ధ్యానం చేయాలంటే మనం తిరువేంకట మురయాన్ని ఎవరుతున్నారు మన గోవింద అన్నాం కదా, ఆ యొక్క గోవిందుని మనం ధ్యానం చేయాలి. ఎవరైనా చక్క మన శ్రీనివాసుడే. ఎందుకు ఆయన్ని అంటే ఆ స్వామికి ఒక విలక్షణత్వం ఉంది. స్వామికి ఎటువంటి విలక్షణత అంటే ఒక చేయి చక్కగా నడుము మీద పెట్టుకుంటాడు, మరొక చేయి మనకు పాదపద్మాలు చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ ప్రపంచంలో కష్టాలతో బాధలతో కన్నీళ్లతో కుంగిపోయేటువంటి ఓ మానవులారా మీరు చింతించకండి, నేను ఉన్నాను అభయప్రభుని అని చెప్పి ఏం చేస్తారట? ఇదిగో మీరు నా పాదపద్మాలు మీరు ఆశ్రయించండి అని చెప్పి తన పాదాలు చూపిస్తారట. ఒక చేతితోటి చూపించినప్పుడు నడు మీద చేయందుకు అంటే ఇంత పెద్ద గొప్ప సాగరం వంటిది కూడా సగం నడుము దాకా నీళ్లు వచ్చేది మామూలు ఒక కాలువ కింద అవుతుంది. నడుము వరకు నీళ్ళు వస్తే మనం ఎటువంటి కాలువనైనా నది మీద మనం దాటగలం, అలా అవుతుంది మీకు అని చెప్పడానికి సూచకంగా నది మీద ఒక చెయ్యి, తర్వాత పాదాల మీద అవి చూపిస్తూ మరొక చెయ్యి ఉంటుందట తిరువేంకట మురయానికి. కాబట్టి పాదగమే అని చెప్పినప్పుడు ఆ తిరువేంకట మురయాన్ని ఎవరుతున్నారో అది మనం ధ్యానం చేయాలని చెప్పంటారు. అది తోడే మనకు శూరగమే, తోడు వరయే, తోడే శివిపోవే, పాదగమే
ఎన్నమే పరకలనమ్యామని ఓమంటున్నారు. ఇటువంటి అనేకమైన ఆభరణాలు అంటే ఏమిటి? ఆత్మకు ఉండేటువంటి అనేకమైన ఆభరణాలు ఏమిటి అంటే మనకు నిరంతరము 10 మంది భాగవతోత్వం ఎదుగుతున్నారు, వాళ్ళకి సేవించడము భాగవత కైంకర్యం ఎదుగుతుందో అది అయినటువంటివి నిజమైనటువంటి ఆభరణాలు అన్నిట. పలవే ఆభరణం పేరు పలవే అని అంటారు కదా మన ఆడవాళ్ళు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే దీంట్లో తర్వాత ఏం కోరుకున్నారు? ఆరయుడుపోం అంటే వస్త్రాలు నేను ధరించాలి అని చెప్పన్నారు. అదేలాగా అంటే నువ్వు చక్కగా మాకు ధరింప చేస్తే నేను ధరిస్తామంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఆనాడు సీతారామ లక్ష్మణుడు వనవాసానికని బయలుదేరినప్పుడు కైక నారవస్త్రాలు తీసుకొచ్చి తలా ఒక జత అందించింది. పాపం రామచంద్రుడు కట్టుకున్నాడు నారవస్త్రాలు, లక్ష్మణ స్వామి కూడా కట్టుకున్నాడు. సీతమ్మ వారి కూడా నారవస్త్రాలు ఇవ్వటంతో పాపం సీతమ్మ తల్లి జనకరాజనందిని ఆవిడకి ఎప్పుడు పట్టు వస్త్రాలు పట్టుపుట్టములు తప్ప వేరే తిరగనటువంటి ఆ కరుణామయ్యకి ఈ నారచీర ఎలా ధరిస్తారో తెలియదుట. అప్పుడు ఆవిడ అడిగింది, రామచంద్రుడు అడిగింది, ప్రభు ఈ నారచీరలు ఎలా ధరిస్తారు స్వామి అడిగినప్పుడు, సీత ఇదేముంది చాలా సులభం సుమా అని చెప్పిన కట్టేటువంటి ప్రయత్నం చేశాట రామచంద్రుడు ఈ యొక్క సీతాదేవికి ఈ యొక్క నారవస్త్రాన్ని. అప్పుడు అక్కడ చూశారు పెద్ద మనిషి వశిష్ఠుల వారు చూశారు, రాజపురోహితుడు ఆచార్యుడు. ఆయన వెంటనే కైకని తుర్మేధే కైకేయి కుడపాంసని అన్నట్టుగా ఈ విధంగా చెప్పి ఆయన ఆ కైకేయిని 4 తిట్టి ఇలా కాదు, రాముడు అరణ్యాన్ని వెళ్తూ వెళ్ళాడు, ఆయన ప్రతినిధి కింద సీతమ్మ అందరినీ పరిపాలిస్తుంది అని చెప్పి అందరూ భయపడింది కైక. అప్పుడు దశరథ మహారాజు కూడా అన్నట్టు కదా కాదులేండి అన్నట్టుగా అన్నప్పుడు వెంటనే ఈ యొక్క ఏదైతే ఉందో వశిష్ఠ వారి ఆజ్ఞ ఏమని ఆమె ఎలాగైతే ఉంటుందో సర్వాలంకార సంశోభితయ్యి ఆభరణమని కూడా చక్కగా ధరించి మంచి అక్కడ వస్త్రాలు మంచి వస్త్రాలతో ఆవిడ అరణ్యానికి వెళ్తుంది. రామలక్ష్మణ్ నారచీర ధరించారు అక్కడ నార వస్త్రాలు, సీతమ్మ మాత్రం అలాగే వెళ్ళాలి అని చెప్పని. దానికి మనకి సాక్షి ఏమిటంటే చక్కగా ఆ యొక్క ఆభరణాలు ఏదైతే చక్కగా ఒక బట్ట చింతే వాళ్ళ పైనుంచి రావణాసుని అపహరించుకొని వేయడము, ఈ పంచవాను పొంగవానంతా దొరకడం ఇది మనకు సాక్ష్యం. కాబట్టి ఏ వస్త్రాన్ని ఆంజనేయ స్వామి చూశారు, చూసిన వస్త్రాన్ని అక్కడ లంక లోపల కూడా చూసి ఇదిగో అని చెప్పని పోల్చుకున్నాడు. ఆ చీరని ఈ వస్త్రం ఖండం దీన్ని చూసి ఇదిగో సీతని పోల్చుకున్నట్ట. ఇదిగో ఆ విధంగా ఉండాలి మాకు. ఎలా ఉండాలి? రామచంద్రుడు ఆనాడు సీతమ్మకి ఎలా ధరింపజేసే ప్రయత్నం చేశారో అలాగే నువ్వు కూడా మాకు ధరించేట్టుగా చేయాలయ్యా అంటున్నారు. ఎరుపం అందరి తిన్నే పాలు షోరు 3 మునంకై వడివారా అంటున్నారు. అన్నప్పుడు ఏంటి? ఇదిగో మధురమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో చక్కగా దాంట్లో పాలలో అన్నం చక్కగా ఉడికించబడి దానిలో కూడా చక్కగా చక్కెరాది కూడా చక్కగా మంచి మధురనసారయి దాని మీద చక్కగా పూర్తిగా నెయ్యి చల్లని మొత్తం అంతా పోసి ఆ మధుర పదార్థం ఏదైతుందో దాన్ని ఏం చేయాలి? నీతో కలిసి నేను చక్కగా దాన్ని ఆరగించాలి. ఎలాగైతే ఆనాడు భరతుడు ఎప్పుడైతే రామచంద్రుడు ఈ వియోగం తీరిన తర్వాత రామచంద్రుడు చక్కగా సేవించిన తర్వాత ముందు నమే స్నానం బహుమతం, ముందు నాకాలు స్నానం, ముందు భరతుడు వాళ్ళు చక్కగా జడలు శోధించి జడలు కట్టున్నాయి వాళ్ళు తలకాయ కాదు ఆ తల జడలు శోధించి చక్కగా మంగళ స్నానం ఆచరింపజేసిన తర్వాత తను చేసేట. అలాగే ఏం చేయాలి? ఇప్పుడు కూడా మేమేం చేయాలి? మా విగ్రహం అంతా తీరేలాగా మేము చక్కగా ఆనాడు వారు స్నానం చేసినట్టుగా చక్కగా మంచిగా ఈ మంగళ స్నానం మార్గశీర్ష మాసంలో చేసి ఈ మధురైన పదార్థం ఏదైతుందో మేము మీతో కలిసి ఆరగించాలి అని అంటున్నారు గోపికలు. అంటే అడగడుపోం అతను తిన్నే పాలు షోరు 3 మునంగై విడివారాన్ని గోపికలు ఎప్పుడైతే దీన్ని కోరుకున్నారో వీడు నిజంగా కోరుకున్నట్టు దీంట్లో స్వాపదేశం అంటున్నా ఏంటంటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందమే వీళ్ళు కోరుకున్నారు. ఆ బ్రహ్మానుభవం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కోరుకున్నారు. అయితే ఎట్లా ఉంటుంది దీంట్లో పాలు అంటే ఏమిటి, ఈ నెయ్యి అంటే ఏమిటి, ఇందులో అన్నం ఏమిటి అన్నప్పుడు భగవత్ తత్వం అంటే భగవంతుడు అనంత కోటి కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా పాలు. అయితే ఈ యొక్క అన్నం అనేది ఏదైతే ఉందో ఇది పరిపూర్ణ బ్రహ్మానుభవం. మనకి అన్నం బ్రహ్మేతి జానాత్ అంటే సాక్షాత్ పరబ్రహ్మ కదా. అలాగే భగవంతుడి మీద ఉండేటువంటి మనకు ఉండేటువంటి ప్రీతి ఏదైతుందో ప్రేమ ఏదైతే ఉందో అదే నెయ్యిట. అయితే ఇవన్నీ కలిపి అనుభవించినటువంటిది ఇది బ్రహ్మానుభవము అని చెప్పని అంటారు. అందుకే మనకు ఉపనిషత్తులు అంటారు బ్రహ్మ విరాప్నోతి పరం హదేశాభ్యర్థ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదమీతం గుహాయాం పరమే వ్యోమన్ సోత్సతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చిత అని చెప్పండి. అంటే పరబ్రహ్మతో కూడి సర్వజనత సర్వేశ్వరుతో పాటు
సర్వేశ్వరుడు యొక్క ఆ పరమాత్మ యొక్క సమస్త ఖజాన గుణాలు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా కలిసి అనుభవించడమే బ్రహ్మానుభవంట. అది అనుభవించాలని కోరుకుంటున్నారు వీరు. అయితే ఏమైంది, భగవంతుడికి ఉండేటువంటి మోక్షం ఏదైతే ఉందో దీన్ని అనుభవం 4 రకాలుగా ఉంటుందిట. అంటే మోక్షం 4 రకాలు: సాలోక్యమని, సారూప్యమని, సామీప్యమని, సాయుజ్యం అని చెప్పని. అంటే వీడు నందగోపుల వారి భవనానికి చేరుకున్నారు కదా, సాలోక్యమైంది. తర్వాత సారూప్యము అంటే వీడు ఏం కొనగాలు శంఖ చక్రాలు ఇవన్నీ ఎప్పుడైతే అడిగారు, శంఖాలు ఇవన్నీ అడిగినప్పుడు వీళ్ళకి సారూప్యం కూడా. దాని తర్వాత వచ్చిన సామీప్యము అంటే కృష్ణుని సన్నిధానికి ఆ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత సాయుజ్యము అంటే భగవంతుడితో పాటు కలిసి చక్కగా ఆ బ్రహ్మానుభవం పొందడం ఏదైతే ఉంటుందో అది. అయితే ఈ పాఠశాల లోపల మనకు ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ఈ ముక్తాత్మక జరిగేటువంటి సన్మానం ఏదైతే ఉందో ఇది మనకు చక్కగా తెలుపుతుంది. లోపల సంపంచశతాన సవసాం ప్రతిధావంతి అంటే ఈ ముక్త పురుషుడి ఆ యొక్క శ్రీవైకుంఠం లోపల వీళ్ళందరూ కూడా ఎదురు వస్తారట. 500 మంది అప్సరసలు చక్కగా ఎదురు వస్తారట. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? శతం మాల్య హస్త, శతం మంజన హస్త, శతం చూర్ణ హస్త, శతం వాచో హస్త, శతం భూషణ హస్త అంటుంది మనకు ఉపనిషత్తు. అంటే ఎలా ఉంటుంది కదా, ఒక 100 మంది పూలమాలను తీసుకొచ్చి అలంకారం చేస్తారట. ఇంకో 100 మంది శతం అంజన హస్త, అంజనం కాటుక చేయడానికి వాళ్ళు వస్తారట. శతం చూర్ణ హస్త, సుగంధ చూర్ణాలు అంటే పౌడర్లు ఇవన్నీ కూడా అవన్నీ తీసుకొస్తారట. శతం వాచో హస్త అంటే దివ్యమైనటువంటి పీతాంబరాలు తీసుకొచ్చి ఈ ముక్త పురుషుడికి అక్కడ అలంకారం చేస్తారట. తర్వాత శతం భూషణ హస్త దివ్య భూషణాలు అవన్నీ కూడా ధరింప చేస్తారట. కాబట్టి అంటే ఇది మనకు తెలియజేస్తుంది. భాష లోపల ఈ షోరు అని చెప్పినప్పుడు మనకి భగవద్గుణానవము ఏదైతే ఆ యొక్క ఈ అన్నం షోరం పరుగు నీరు తిన్న బెత్తలయం ఎల్లాము కన్నాను అని చెప్పి నమ్మాలి వారు మనకు అనుగ్రహించినట్టుగా సర్వము షోరు అంటే ఎవరు? సాక్షాత్ కృష్ణుడే. అంటే అక్కడ షోరు అంటే భగవద్ గుణానుభవం ఏదైతే ఉందో అది అన్నం. తర్వాత పాల్ షోరు అనుకున్నప్పుడు భాగవత గుణానుభవాన్ని పాల్ షోరు అంటాం. అలాగే మూడ నెయ్యిపైదు మునంగవని వారు అంటున్నాం కదా, మూడ నెయ్యిపైదు అని చెప్పినప్పుడు అది ఆచార్య గుణానుభవాన్ని మనం తీసుకోవాలి. కూడి ఇరిందు కురిందు అంటే మనం చల్లగా ఉండాలి. ఎవరితో కూడి చల్లగా ఉండాలంటే భాగవత గోష్ఠిలో చేరి హాయిగా చల్లగా ఉంటాం మేమందరం కూడా. కూడిరిందు కుడిరిందు అని చెప్పని అంటున్నారు. అండ్ తల్లి పాసు లోపల ఆడేడు అందరిపెన్నే పాలుషోరు మూడ నెయ్యిపైదు మూడం కైవడి వార కూడిరిందు కురియందు అంటే మోచేతి నుంచి నెయ్యి కారడం ఏమిటండి అంటే మన ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? కృష్ణ పరమాత్మ సన్నిధికి చేరారు. మధురమైనటువంటి పాయసాన్ని కృష్ణుడితో కూడి అనుభవిస్తున్నారు కదా. అంటే ఏమిటి? వీళ్ళు కొంచెం తల ఎత్తి చేతిలో పాయసం ఉంది, అక్కడేమో కృష్ణ పరమాత్మక దివ్య ముఖాల విందాన్ని చక్కగా చూస్తున్నారు, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ చేతిలో పాయసం నోట్లో పడుతోంది, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ చెయ్యి ఎప్పుడు కొంచెం వంక తిరిగిందో అప్పుడు ఆ చేతిలో ఆ నెయ్యి అనేటువంటిది కొంచెం కారి ఎక్కడ అవుతుంది? మోచేతి దాకా వస్తుంది. అంటే కృష్ణుడి మొహం చూడకుండా పాయసం తాగితే ఏం ప్రయోజనం కాదు కదా. ఉట్టి కృష్ణుడికి మొహం చూస్తూ కూర్చుంటే పాయసం తాకపోతే ఏం ప్రయోజనం. కాబట్టి రెండూ కూడా ఏకకాలంలో జరగాలంటే కృష్ణుడి యొక్క ముఖాల విందాన్ని చక్కగా చూస్తూ ఉండాలి. ఈ యొక్క అమ్మని పాయసాన్ని ఆరగించాలి, కూడాలి పాయసాన్ని. అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ ఏదైతే చేతిలో ఉన్న పాయసం అలా 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 కారి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యి అలా మోచేతి వరకు అలా కారుతుందట. అంటే ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప దివ్యానుభూతి అది. ఇది మేము పొందాలి అని చెప్పని కోరుకుంటున్నారు ఈ పాసం లోపల. దాంతో మనకి ఏమైతుంది? పరిపూర్ణటువంటి బ్రహ్మానుభవం మనం పొందాలని చెప్పని ఒకటి చెప్పింది. తర్వాత ఈ యొక్క పాయసం ఎలా తయారు చేయాలి ఒక ఫార్ములా ఒకటి, ఇది రెండవ విషయం దీంతో చెప్పబడింది. మూడవది భగవద్రామాంజుల వారు ఆందోళన వారికి చెల్లించిన ఒక మొక్కు. తర్వాత ఆవిడ చక్కగా భగవద్రామాంజుల వారికి నమ్ కోయిలన్నా అని మా శ్రీరంగం అన్నగారు అనేటువంటి ఒక చక్కటి ఒక సన్మానం లాంటిది చేసినట్టుగా కనిపిస్తుంది మనకంటే. ఒక బిరుదు ఇచ్చినట్టుగాను ఆనాడించి కూడా భగవద్రామాంజుల వారికి గోదాగ్రజులు అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక తిరునామం ఏర్పడింది. ఇంత చక్కటి పాసులాన్ని అందరం కూడా చక్కగా ఆనందంగా మనం చక్కగా ఇప్పటి వరకు అనుభవించాం. ఇప్పుడు ఈ పాసు ఏదైతుందో చక్కగా చిన్న ముఖంతో చెప్తాం, అందరం కూడా కలిసి అనుభవించాం దీన్ని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ వచ్చేసాను.
கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, அன்னை அடியேன் உந்தன்னை உந்தன்னை ஆடிப்படை கொண்டு பாடிப்படை கொண்டு நாம் பெரு சம்மானம் நாம் பெரு செம்மானம் ஆடு புகழும் பாடும் புகழும் பரிசினால் நன்றாக பரிசினால் நன்றாக ஊடகமே ஊடகமே ஓடுவதையே தோள்வளையே ஒரே செவிப்பூவே ஓடே செவிப்பூவே ஆடகமே பாடகமே எந்தனைய பல்கலனும் என்றனைய பல்கலனும் ஆமணிவோம் யாமணிவோம் அடையொடுப்போம் அடையொடுப்போம் என பின்னே பால் சோறு அதன் பின்னே பார் சோறு உடனை பெய்து மூடனை பெய்து கங்கை வழிவார முழங்கை வழிவார குடியிருந்து கூடியிருந்து ஏலோரும் பாவாய் குளிரிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्नारायण.